ఈహా టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు గెస్ట్ చూసి ఉంటారు మీరు తమిళలో మన దిల్ రమేష్ అని చెప్పేసి ఆయనతో కలిసి మాట్లాడదాం. ఆయన గురించి తెలుసుకున్నాం చాలా. రమేష్ అన్న నమస్తే. నమస్తే సత్యన్న గారు. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని చూడడం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇన్నాళ్ళకి మాకు మోక్షం లభించింది. అయ్యో అలా ఏం లేదు, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. చాలా ఇంటర్వ్యూస్ చాలా సార్లు ఆర్టిస్ట్ గాను యాంకర్ గాను చేసి మీరు అడగగానే రావాలి. యాక్చువల్గా 2-3 రోజులు లేట్ అయింది. ఈ సందర్భం మీకు సారీ, కానీ బిజీగా ఉండడం వల్ల లేట్ అయింది కాబట్టి హ్యాపీ. అర్థమైంది. చాలా బిజీగా ఉంటారు మీరు. నేను ఈ లోపు 2-3 సార్లు ట్రంప్తో మాట్లాడా, కానీ మీరు మటుకు దొరకలేదు. సరే, మీ గురించి తెలుసుకుందామని చెప్పి ఆడియన్స్ కూడా చెప్పాలని చెప్పి నా కోరిక సార్. సో అట్లాగే మీరు ఫస్ట్ చెప్పండి. దిల్ రమేష్ అన్నారు ఫస్ట్. దిల్ రాజు ఉన్నాడు ఆయన ప్రొడ్యూసరు, మీరు దిల్ రమేష్. వాట్ ఈస్ దిస్ బిట్వీన్ వై దిస్ ఇంగ్లీష్ యూ కమ్ నో ఇంగ్లీష్ ఏదో తోడ అంటే వై దిల్ రమేష్? వై దిల్ రమేష్ అంటే మీ స్టైల్లో కాదు కానీ నా స్టైల్లో చెప్తాను. యా ప్లీజ్. నేను 49 సినిమాలు చేసిన తర్వాత దిల్ అనే సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. 50 సినిమా 50. ఆ సినిమా లక్కీగా చేయటం, ఆ తర్వాత ప్రకాష్ రాజు గారు ఒక విలను, నేను ఒక విలన్. దాంట్లో ఆ ట్రాక్ అలా బ్లాస్ట్ అయింది అప్పట్లో. ఓకే. 2003 మార్చిలో రిలీజ్ అయింది సినిమా. అది ఓకే. అది ఆ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కూడా రమేషే. ఓకే. నా ఒరిజినల్ పేరే పెట్టి ఏం పేరు అంటే రమేష్ అని పిలవండి అమ్మ అన్నాడు. కల్పన గారు ఫస్ట్ పిలుస్తారు నన్ను ఆ సినిమాలో. సో వేణుమాధవ్, కల్పన, ప్రకాష్ రాజు వీళ్ళందరూ చాలాసార్లు ఆ పేరు పిలిచే సందర్భంలో ఈ పేరే పెట్టేసేయండి అన్నారు. అదే పేరు పెట్టారు. ఓకే. సో అది కొంచెం వెర్ స్టైల్. అప్పటికి నేను చేసిన సినిమాలు అంతకుముందు నేను ఒకటి చేశాను దిల్ కంటే ముందు, మంచి సినిమా. అదేనో సినిమా అది 42, 43 సినిమా. ఓకే. అది రిలీజ్ అయ్యి టీవీలో ప్రోమోస్ కట్ చేసేవాళ్ళు కదా అప్పుడు. ఆ ప్రోమోస్లో నాకు ఉదయ్ కిరణ్ గారికి ఒక ఫైట్ ఉండేది కాలేజ్ గేట్ దగ్గర. ఒక చిన్న డైలాగ్ చెప్పి డైలాగ్ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుద్ది. అది ఆ ప్రోమో చేశారు ఈ సినిమా ఆడిషన్స్ అప్పుడు. సో అది చూసి ఏదో బాగున్నాడు పిలుద్దామని చెప్పేసి పుల్లారావు గారని కో డైరెక్టర్, మీకు తెలుసు, వివి నాయక్ గారి దగ్గర ఆయన పిలవటం, ఆడిషన్ చేయటం చేసిన తర్వాత 6-7 నెలల వరకు సినిమా స్టార్ట్ అవ్వాల. తర్వాత స్టార్ట్ అయింది మా ఫైట్. నాకు నితిన్ గారి ఫైట్తోనే ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అది. సో అలా స్టార్ట్ అయ్యి ఆ సినిమా అప్పట్లో మనకు తెలుసు బ్లాక్ బస్టర్ సినిమా. అది మంచి క్యారెక్టర్ చేయటం వల్ల నా పేరు ఒరిజినల్గా రమేష్, క్యారెక్టర్ పేరు కూడా రమేష్ అవటం మూలన అది తెలియకుండా అలా అంతకుముందు ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు నన్ను. ఓహో, ఎందుకు? నేను ప్రసాద్ ల్యాబ్ నాగినీడి గారు ఉన్నారు కదా, మర్యాదరామన్ విలన్, ఆయన దగ్గర నేను ఒక 2.5 years వర్క్ చేశాను. ఆయన పర్సనల్ ల్యాబ్ ఉండేది, విజన్ కలర్ ల్యాబ్ అని, మైత్రివనంలో. దాంట్లో వర్క్ చేస్తుండేవాడిని సినిమాల కోసం వచ్చి. అదే పెద్ద హిస్టరీ అసలు సినిమా, అసలు హైదరాబాద్ రావటం నేను. సో ఈ సినిమా ఇండస్ట్రీ సర్కిల్ కోసం నేను ఏం అర్థం కాక అక్కడ జాబ్లో జాయిన్ అయినా ఆయన దగ్గర. చాలా లో ప్రొఫైల్లో. నేను ఎంఎడ్ యాక్చువల్గా 92, 93కి ఒక స్కూలు ఓన్గా రన్ చేసి కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ అని 7 years నేను చదివా. మా ఊరు కందుకూరు అని, మాది ప్రకాశం జిల్లా. ఇప్పుడు ఏపీలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అని ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా అయింది అది. అక్కడ నా బ్రాటప్ అంతా అక్కడే. డిగ్రీ పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేసి నేను చదివిన కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి. ఎకనామిక్స్ అవన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చి ఇక్కడ ఏం అర్థం కాక వేరే రూట్లో వేరే దీంతో ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఎన్నేళ్ళు పనిచేస్తారు లెక్చరర్గా? నేను లెక్చరర్గా 5 years, టీచర్గా మా కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్గా నా స్కూల్లో నేను 7 years రన్ చేసి దీని మీద సినిమా ఫ్యాషన్తో, సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి అన్నీ వదిలేసి హైదరాబాద్ వచ్చి ఇంక ఇది మనతో ఇంక మళ్ళీ ఇంటికి పోవటమే, ఇక్కడ ఏం కాదు ఇది అని చెప్పి కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్ కావాలని చెప్పేసి వేరే ఫ్రెండ్ ద్వారా నాగినీడి గారి దగ్గర జాయిన్ అయ్యి 2.5 years చేశాను. అది చేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా చేశాను అనమాట. ఫస్ట్ సినిమా సీతారామరాజు, రెండో సినిమా. అలా నేను సినిమా చేసిన తర్వాత చేయటం, దాంట్లో అవకాశం రావటం, అలాగా అది ల్యాబ్ రమేష్. అప్పటి వరకు ఆ ల్యాబ్లో ఉండి బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఎవరంటే ప్రతి వాళ్ళకి నేను ల్యాబ్లో వర్క్ చేసే రమేష్గా తెలుసు. స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి, మేనేజర్స్కి.
ఆ ల్యాబ్ రమేష్ కాస్త దిల్ రమేష్కి అలా మెల్లగా కన్వర్ట్ అయింది. అది అలా స్టాండర్డ్ అయిపోయింది. ఓ అమ్మా, ఇంత పెద్ద స్టోరీ. దిల్ రమేష్ కూడా లేదు అనుకోండి ఇంత స్టోరీ. దిల్ రమేష్ అంటున్నా, దిల్ రాజు. సో మీరు మొత్తానికి యాక్టర్ అయిపోయారు 50 సినిమాలో. ఇప్పుడు ఏనా సినిమా? ఇప్పుడు 259వ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు 59వ సినిమా. 259. 60 అయితే ఏమైనా బుక్ అయిందా? 60 ఇంకా అవ్వాలి. అవుద్ది, అవి ఉన్నాయి. అంటే షూటింగ్ ఇంకా వెళ్ళలేదు, కన్ఫర్మ్ అయింది. అది ఏం సినిమా అయి ఉంటుందా, ఆ ఏం పేరు అయి ఉంటుందా అని చెప్పి నా ఉద్దేశం అంతే. అది 49వ సినిమా, 50వ సినిమా ఇది దిల్ రమేష్. ఓకే ఓకే. ఈ 60వ సినిమా. 60వ సినిమా మోస్ట్లీ నాకు అట్లాస్ సైకిల్ అని ఒక సినిమా స్టార్ట్ అయ్యిందండి. అచ్చా, రాజా ఆయన పేరు డైరెక్టర్. రాజా డైరెక్టర్. అది అవ్వచ్చు మేబీ. ఇంకా దానికంటే ముందు ఇంకా మనకు టైం బాగుందనుకోండి, అది 61 అవ్వచ్చు, 62 అవ్వచ్చు. ఓకే, మొత్తానికి 260 సినిమాలు దాదాపుగా. 259 అయిపోయింది సార్. మొత్తం అన్నిట్లో విలన్. అంటే విలన్ బేసే ఎక్కువ చేశానండి. ఫ్యాక్షను, విలన్ బేస్, విలన్కి రైట్ హ్యాండ్ ఇలాంటివి చేశాను. కానీ బట్ నాకు ప్రస్థానం అని ఒక సినిమా వచ్చిందండి. మిర్చి, ప్రస్థానం, లైక్ యాత్ర అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా నాకు కొద్దిగా టర్న్ ఓవర్ తీసుకుంది. నేనంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హెవీగా సెంటిమెంట్ ఏదన్నా ఉంటే మనోడికి ఇవ్వచ్చు అని చెప్పి డైరెక్టర్లో ఫీల్ అయింది. బాగా 100% గట్టిగా ఫీల్ అయింది యాత్ర. యాత్ర 1 మమ్ముటి గారితో చేశాను నేను. ఒక కొండారెడ్డి అని ఒక రైతు క్యారెక్టర్. దాంట్లో మంచి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అని దాని తర్వాత నుంచి విలన్కి రైట్ హ్యాండ్ ఇవి తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కొంచెం క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు అంటే ఇప్పుడు ఎస్పెషల్గా నేను మీకు ఈ సందర్భంగా మీ ఇంటర్వ్యూలో నేను ప్రేక్షకులకి, తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లకి బంపర్ ఆఫర్ ఏదైస్తున్నారు ఏమి ఇవ్వట్లా. నా రిక్వెస్ట్ చెప్తున్నా మీ ద్వారా, చెప్పండి. నేను ఈ మధ్య పెద్ద సినిమాల్లో కొంచెం తగ్గించాను సార్. ఎందుకట్లా తగ్గించారు? పెద్ద సినిమాల్లో రొటీన్ క్యారెక్టర్లు చేస్తూ నా కోసం, అంటే మన కోసం, ఇప్పుడు మనం ఎంతమంది కోసం వెళ్తామో ఇండస్ట్రీలో, మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఆ స్ట్రగుల్ తెలుసు. పెద్ద డైరెక్టర్లు, పెద్ద సినిమాలకు మనం వెళ్తాం. జనరల్గా వీళ్ళు అప్రోచ్ అయ్యి, సార్ నేను అని ఒకసారి కలుస్తాం, 2 సార్లు కలుస్తాం అవసరం అయితే. అలా కలిసి పెద్ద సినిమాలు ఎక్కువ చేస్తున్నప్పుడు మన కోసం, అంటే ఇది ప్రౌడ్ టు సే, మనం ఎంతమంది దగ్గరకైతే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్తామో, మనకంటే చిన్నోళ్ళు, ఇప్పుడు ఫ్రెషర్స్, సినిమాలు చేసే యంగ్స్టర్స్ మనం కావాలని కూడా కొంతమంది వస్తున్నారండి కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్గా. ఆ స్పేసు ఉంచకపోతే వాళ్ళు వచ్చినా కూడా మనం చేయలేం. ఎందుకంటే పెద్ద సినిమాల్లో పెద్ద డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఇస్తున్నారు. కాకపోతే నాకు నేను రొటీన్గా ఫీల్ అవుతున్నా. డబ్బులు ఇస్తారు, మనకి రీచ్ బాగుంటుంది జనాల్లో, పెద్ద హీరోలు అందరితో రిలేషన్ బాగుంటుంది, పెద్ద సినిమాలు ప్రతి సినిమాలు కనబడుతుంటాం. బట్ మన కోసం ఒక చిన్న క్యారెక్టర్, ఇది ఆయన అయితే బాగుంటాడు అని ఎవరన్నా వచ్చినప్పుడు డేట్లు లేవని కొన్ని సినిమాలు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వదిలేయాల్సి వచ్చింది. సో ఆ సినిమాలు లేటుగా రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ మిస్ అయిపోయామే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందువల్ల నేను ఈ 2 ఇయర్స్ యువతల పెద్ద సినిమాలు 1-2 చేస్తే, చిన్న సినిమాలు 5-6 చేస్తున్నాను సార్. చిన్న సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్లు. అంటే ఇక్కడ ఏదైనా చిన్న సినిమాల్లో చేసిన మంచి క్యారెక్టర్లు, ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ హిట్ అయితే, అంతకుముందు ఎప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చేసామండి. దిల్లు, యజ్ఞం, లక్ష్మీనరసింహ, సంక్రాంతి, నేనున్నాను, అతనొక్కడే, అసాధ్యుడు, ఇలా వాటిల్లో ప్రామినెంట్గా ఉంటాయి క్యారెక్టర్లు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రామినెన్స్ తగ్గితే చిన్న సినిమాల వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఆగి కొంచెం మెల్లగా ఆ స్టెప్ తీసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ సినిమాల్లో బడ్జెట్ కొంచెం తక్కువ ఉన్న, బడ్జెట్ తక్కువ ఉంటేనే కదండి మనం అవసరం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ ఉండి పెద్ద హీరోతో సినిమా చేసినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా తెచ్చుకోగలరు. సో మనకు తెలిసిన డైరెక్టర్లు కాబట్టి మనం ఏ క్యారెక్టర్లు చేస్తున్నామో ఆ క్యారెక్టర్లకే ప్రామినెన్స్ ఇస్తారు. అలా కాకుండా ఆ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు చేయాలనే ఎయిమ్ పెట్టుకుని కొంచెం తగ్గి ఈ సినిమాల్లో చేస్తూ వీటి నుంచి మళ్ళీ అటు వెళ్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అంటే పెద్ద సినిమాలు తగ్గించి చిన్న సినిమాలు ఎక్కువ చేయబోతున్నారని మీరు చెప్తున్నారు అప్పటి నుంచి. అవునవును, చాలాసేపు చెప్పారు, ఏం చెప్పారో అర్థం కాలేదు, అందుకే.
ఇప్పుడు లాస్ట్కి అర్థమైంది. అంటే పెద్ద సినిమాలు కొంచెం ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు అంటే కొంచెం ఇంపార్టెన్స్ ఉండకపోవడం వల్ల చిన్న సినిమాలు ఇంపార్టెన్స్ ఉంది, రీచ్ ఉంది, అందువల్ల చిన్న సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. ఎస్, నేను చెప్పిందే మళ్ళీ మీరు చెప్పి సింపుల్గా చెప్పేసా. మీరు ఇంతసేపు చెప్పేసరికి ఇంతకీ ఏం చెప్తాడు నేను చాలా సేపు ఇటున్నా. ఓకే, సో ఇది ఇలా అలా చెబితే కొంతమందికి అర్థం అవుద్దండి, ఇలా చెబితే బోర్ కొట్టినా కూడా అర్థం అవుద్ది. బోర్ కొట్టదండి, కొట్టిన మీ ఇంటర్వ్యూలో బోర్ ఉండదు. ఓకే, సో అర్థం అవుద్ది. అది అది మీ దిల్ రమేష్, బా ఆయన వస్తున్నాడు మధ్యలో. ఆయనే వస్తాడు సార్, సినిమాల్లో కూడా ఆయనే వస్తాడు, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన. సరే, ఈ మధ్య చూసిన సినిమా, లాస్ట్ సినిమా, మీ సినిమా రిలీజ్ అయిన సినిమా మీరు నటించిన సినిమా అన్వేషి అని ఒక సినిమా రిలీజ్ అయిందండి. అన్వేషి. ఓకే, అన్వేషణ కాదు, అన్వేషి. ఓకే, తర్వాత ఆ పేరేం లేదు, అన్వేషి. బాగా రీచ్ అయింది సార్, థియేటర్స్లో వచ్చింది. ఎవరు కొత్త అబ్బాయి కాదులేండి, కన్నా అని డైరెక్టర్, బాగా చేశాడు సినిమా. సింధూరం అని కూడా ఒక సినిమా రిలీజ్ అయిందండి. సింధూరం, అవును, అది మంచి సినిమా. అది మంచి సినిమా. దాంట్లో కాదు, ఇది వేరే సినిమా, అంటే ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు. ఓకే, అది అన్వేషి లాస్ట్. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు, ఇప్పుడు చేస్తున్న సినిమాలు అఖండ 2 అండి, సాయిధరం తేజ్ గారిది. కొండగట్టు, ఓకే, శ్రీ విష్ణు గారిది ఒకటి జరుగుతుంది, రామ్ మైత్రి మూవీస్ ఒకటి జరుగుతుంది. ఇవి మనకి పెద్ద సినిమాలు. అదే చిన్న సినిమాలు చెప్పినా కూడా కొత్త సినిమాలు చెప్పండి, ప్రమోషనల్ అవుతుంది పాపం వాళ్ళకు కూడా. అవును, ఇప్పుడు రైస్ మిల్ అని ఒక సినిమా చేశాను. అది అట్లా చెప్పండి, రైస్ మిల్. ఏమైంది, డైరెక్టర్ ఎవరు ఆయన? డైరెక్టర్ మహేష్ గారని, ఓకే, డెబ్యూ డైరెక్టర్ సార్. దాంట్లో 4 కుర్రోళ్ళు 1-2 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తనే ప్రొడ్యూసర్, తనే డైరెక్టర్, మహేష్. ఓకే, దాంట్లో నేను ఒక ప్రొఫెషనల్ టీచర్ క్యారెక్టర్ చేశాను. అద్భుతమైన సినిమా రాబోతుంది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు ప్రమోషన్స్. అంటే మీరు అద్భుతంగా చేశారు కాబట్టి అద్భుతమైన సినిమా. కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఓకే, విలేజెస్ బాగుంటే దేశం బాగుంటుంది. విలేజ్లు బాగుండాలంటే విలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ బాగుండాలి. విలేజ్లో స్టూడెంట్స్ బాగుండాలంటే విలేజ్లో టీచర్స్ బాగుండాలి అనేది కాన్సెప్ట్ అండి. టీచర్స్ బాగుండాలంటే మీరు సినిమా నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి వాళ్ళు అక్కడికి. టీచర్స్ బాగుండాలంటే సార్, టీచర్ అనేవాడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు ఉండాలి సార్. అక్కడ మనకి 2 విధాలుగా మనం ఇలా ఉన్నవాడు మనం అటు ఉండకూడదు. ఓకే, మనం ఇలా ఉండటమే కరెక్ట్. ఓకే, సో ఆ రకంగా సాగుతుంది జీవితం. సాగుతుందండి, హ్యాపీగా సాగుతుంది సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ కంటే నేను ఒక ప్రొఫెషనల్గా పెద్ద ప్రొఫెషన్ వదిలేసి వచ్చాను. నేను 93-94లోనే పెద్ద ప్రొఫెషన్లో ఉన్నాను. నేను రెస్పెక్టెడ్, ప్లస్ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే సొసైటీలో కానీ చాలా రెస్పెక్ట్ ఉన్న దాని నుంచి వదిలేసి వచ్చాను. దీంట్లో ఏదో అవ్వాలి మనం అని, ఎవరి కోసం ఏదో అవ్వటం కాదు, మన కోసం మనం ఏదన్నా అవ్వాలని. అయ్యారా, ప్రాసెస్లో ఉన్నారా, అయిపోయారా? అంటే ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. అయ్యేమో 250 సినిమాలు చేసి 60 సినిమాలు, లేకపోతే ఇక్కడ ఉండలేం కదా, మీరు పిలవరు కదా అసలు. అంతే, ఫస్ట్. సో అయ్యాం కొంతవరకు అయినట్టే, బట్ ఇంకొంచెం ఇంకా అవ్వాలి కదా మనం అన్న ఫీల్ ఉంది కాబట్టి మళ్ళా కిందకి దిగి మళ్ళీ కింద నుంచి పైకి వద్దామనే ప్రయత్నం. అప్పటి స్టూడెంట్స్ మీరు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు, స్క్రీన్ పైన ఈయన బాగా చదువు చెప్పేవాడు, ఈయనేంటి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, ఏదో పనులు అని అస్సలు అనుకో సార్. అట్లా అనుకుంటే మనం ఏడనుకుంటాం. మరి ఏంటి ఫీలింగ్ స్కూల్ స్టూడెంట్ మీ ఎప్పుడైనా కలిసారా తర్వాత? బోల్డ్ మంది కలుస్తారు సార్, బోల్డ్ మంది కలుస్తారు. కానీ వాళ్ళు సార్ అంటుంటే ఒక ఇన్స్పిరేషన్ అండి ఇప్పటికి కూడా. అది ఇప్పుడు నేను కూడా టీచర్, ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దనుకుంటే మళ్ళీ టీచరేనండి నేను. ఇప్పుడు కూడా చాలా కాలేజెస్కి, స్కూల్స్కి ఎవ్రీ 1 మంత్కి 2-3 టైమ్స్ నేను ఏదో స్కూల్కి, కాలేజెస్కి మోటివేషను, లేకపోతే పిల్లలకి ఏంటి అనేది, లేకపోతే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, సొసైటీ కోసం పిల్లలు ఏం చేయాలి, ఏదో ఒక స్కూల్కి, కాలేజీకి వెళ్ళి 1 గంట మాట్లాడి వస్తుంటాను. స్పీచెస్ ఉంటాయి, పిలుస్తున్నారండి లక్కీగా. అది నాకు ఈ ప్రొఫెషన్ తర్వాత ఏది ఇంట్రెస్ట్ అంటే అదే. సో అలా వెళ్తుంటాను. మళ్ళీ ఇది కాదంటే మళ్ళీ టీచర్ అనేది చాలా పెద్ద ప్రొఫెషన్ సార్ సొసైటీలో. సో దాని నుంచి దీంట్లోకి వచ్చాం కాబట్టి, అంటే ఐడెంటిటీ క్రైసిస్ వల్లే నేను ఆ స్కూల్ పెట్టడం కానీ, స్కూల్ నుంచి ఇక్కడికి రావడానికి అదే మెయిన్ అండి.
ఐడెంటిటీ క్రైసిస్ ఇప్పటికి కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం సస్టైన్ అవ్వగలం ఇండస్ట్రీలో. దాని నుంచి రిలాక్స్ అయిపోతే మనం ఈ టీవీ స్టూడియోలో ఉన్నాం, షూటింగ్స్లో కూడా ఉండలేమండి. మోర్ దాన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉన్నాం. నేను సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను సార్. టీచర్ ఆ క్రెడిబిలిటీ ఉన్న దాని నుంచి దీంట్లోకి వచ్చాం. ఫస్ట్ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, కానీ ఫేస్ చేసినా మరి ఏది ఊరక రాదు కదండి. అంతే, ఊరకు వచ్చింది ఏది నిలవదు అన్నట్టు ఊరికి ఏది రాదు. కష్టపడి వచ్చిన దానికే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్లో ఉన్నాను సార్. మీరు ఎట్లా లెక్చరర్గా అన్నారు కాబట్టి, ఎకనామిక్స్ లెక్చరర్. సో మిమ్మల్ని మీరు ఒక నటుడుగా ఎంత మార్కులు వేస్తారు? అది ఎలా సార్, అది మీరు అడిగితే 10కి ఎన్ని మార్కులు వేస్తుంటారు? మీకు మీ పేపర్ మీకు వచ్చింది ఆర్టిస్ట్గా, వీడికి ఎన్ని మార్కులు వేయాలి 10కి? ఓవరాల్గా 10కి ఆర్టిస్ట్గా పేపర్ వచ్చింది నాకు, నేనైతే 85 వేసుకుంటాను సార్. రామచంద్ర డిస్టింక్షన్ వేసుకుంటాం. అదే అన్ని వస్తే ఇక్కడ ఉన్నాం కదా, ఇంకా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు కదా అంటే వస్తుంది, రావాలి ఇంకా. ఓకే, మీకు మీరు 26 ఇయర్స్లో నేను అన్ని మార్కులు రావాలి. నాకు యాక్చువల్గా 50-60లో ఉన్నాను అనుకుంటా. స్ట్రగుల్స్ అంటే ఎట్లాంటి స్ట్రగుల్ పడ్డారు మీరు స్టార్టింగ్? అంటే ఇక్కడ రావడం ఐడెంటిటీ క్రైసిస్ అన్నారు. ఎస్ సార్. సో ఐడెంటిటీ కోసం వచ్చారు, నటించాలని చెప్పి విలన్లో ఏమైనా ఇన్స్పిరేషన్ యాక్టింగ్? అవును, ఐడెంటిటీ క్రైసిస్ అంటే అదే కదా, ఏదో ఒక రకంగా గుర్తింపు కావాలండి సొసైటీ. గుర్తింపు కోసం సినిమా ఇండస్ట్రీ అనుకున్నాను. ఇంకా మనకి వేరే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేను 92లో 93లో ఒక మండలంలో నేను వెళ్ళినానండి. ఎందుకంటే నా కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా ఫస్ట్ ఇయర్ పెట్టిన సంవత్సరంలోనే 100% రిజల్ట్ అండి. 10th 42 మంది ఉంటే 42 మంది 41 ఫస్ట్ క్లాస్, 1 2 2 3 అదంతా ఇప్పుడు. సో అప్పుడే నాకు రెస్పెక్ట్ ఉండేది. అది ఆ రెస్పెక్ట్ అంతవరకే ఉంటుంది. కానీ ఈ మనకున్న స్టేట్లోనో లేకపోతే లాంగ్వేజ్ తెలిసిన కాడల్లా మనకి రెస్పెక్ట్ రావాలంటే సినిమాని నమ్మానండి నేను. ఎందుకంటే పాలిటిక్స్ మన వల్ల కాదు, పాలిటిక్స్లోకి వెళ్ళలేము. స్కూల్లో డబ్బులు సంపాదించి స్కూల్ వదిలేసి హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి ట్రై చేయాలంటే డబ్బులు కావాలి. ఆ మనీకి అవసరమైన డబ్బులు ఇంట్లో ఇవ్వరు, సినిమా అంటే అసలు ఇవ్వరు. కాబట్టి నేను ఆ ఎర్నింగ్ కోసం స్కూల్ స్టార్ట్ చేశాను సార్. సో ఆ ఎర్నింగ్ సఫిషియెంట్ అయిన తర్వాత ఇంకా 6-7 ఏళ్ళు అక్కడ అలా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రొఫెషన్ చేసి చాలా మంచి పొజిషన్లో స్కూల్ని ఉంచిన తర్వాత టైం వేస్ట్ అయిపోతుంది, ఇంక ఇక్కడ ఉంటే మనీ ఉన్నాయి అని చెప్పేసి ఆ స్కూల్ని అలా ఇచ్చేసి మా దగ్గర పనిచేసేవాళ్ళు 4 కలిపి తీసుకుంటే అమ్మేసి లిటరల్గా లెక్చరర్గా వదిలేసి హైదరాబాద్ వచ్చానండి. అప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసమే. అప్పటికి పెళ్ళి అయిపోయింది అప్పటికే. ఏమవ్వాలని రాలేదండి, హీరో అవ్వాలో విలన్ అవ్వాలో ఇవన్నీ ఏమి లేవు. ఐడెంటిటీ దొరకాలి రమేష్, యాక్టింగ్ చేయాలంతే. ఫిల్మ్స్లో యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ ఎందుకు చేయాలి, మీకు యాక్టింగ్ అసలు వస్తా రాదని మీరు అడుగుతారు. నెక్స్ట్ అడుగుతాను, నాకు అంటారు అది మీరే చెప్పేస్తాను. చెప్పండి. అప్పుడు ప్రజానాట్య మండలిలో నేను యాక్టివ్గా ఉండేవాడిని అండి. ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అని దాని నుంచి ప్రజానాట్య మండలిలో ఉండి నేను చాలా నాటకాలు ఏకపాత్రలు చేస్తుండేవాడిని ఈ స్కూల్ చేస్తూనే. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నమాట. జనాలు నువ్వెందుకు ఇక్కడ ఉంటావు, నువ్వు ఏడ కాదు, నువ్వు అనవసరంగా నువ్వు అంతా అసలు చెడగొట్టిన వాళ్ళు, నువ్వు ఏడంతా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ కందుకూరు అనే ఊరికే నువ్వు పరిమితం కాదు, నువ్వు పాన్ ఇండియావి అని చెప్పేది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ వెళ్తే ఎవడో ఒకటి తీసుకుంటాడు. అబ్బా అన్నపూర్ణ స్టూడియోలో నేను నిలబడితే నాగార్జున వస్తాడు, నాగార్జున ఎవరో వచ్చి తీసుకెళ్తారు అన్నంత ఇన్నోసెన్స్. అంటే సినిమా ఇండస్ట్రీ తెలియదండి, హౌ టు అప్రోచ్ అని, వేర్ ఆపర్చునిటీస్ అని ఏం తెలియదు. పోయి మనం ఎదుక్కుంటా పోయి అన్నపూర్ణ స్టూడియో దగ్గర మనకి ఇచ్చేస్తారు అన్న ఒక బిలీవ్నెస్, ఇన్నోసెన్స్ రెండు కలిపి హైదరాబాద్ తీసుకొచ్చింది. 96లో నేను వచ్చింది. నేను స్కూల్ స్టార్ట్ చేసింది 90 అండి. 96లో ఎంట్రీ, 96లో ఎంట్రీ. అక్కడ చెప్పడం విషయం ఏమేం జరిగిందో. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళలేదు సార్. ఇంకా అసలు అన్నపూర్ణ స్టూడియో గేట్ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఒక 8 hours 9 hours గేట్ దగ్గర ఓకే అయిపోయింది. ఇంకా మన పొజిషన్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చదువుకున్న అంతో ఇంతో కామన్ సెన్స్ ఉంది కాబట్టి, సో మనం కామన్ సెన్స్ లేకుండా వచ్చాం ఇక్కడికి, ఇది అవదలు అని చెప్పేసి అక్కడ ఎవరో చెప్తే నెక్స్ట్ డే ఛాంబర్కి వెళ్ళా. అక్కడ ఉంటారు, ఇక్కడ ఏమి ఉండదండి, ఛాంబర్ కార్డ్ ఏదన్నా మీకు హెల్ప్ అవుద్ది అంటే ఛాంబర్ కార్డ్కి వెళ్ళాం అడ్రస్ కనుక్కొని.
ఛాంబర్లో నేను హైదరాబాద్లో ఒక ఆర్టిస్ట్ని డైరెక్ట్గా దగ్గర నుంచి చూసిన ఆర్టిస్టు చంద్రమౌళి అండి, మీకు తెలిసి ఉంటుంది. చంద్రమౌళి గారని సీనియర్ ముత్యాల సుబ్బయ్య గారు వీళ్ళ సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఒక ఆయన సీనియర్. 2 years బ్యాక్ చనిపోయాడు ఆయన. ఆయన చూశాను నేను ఛాంబర్లో. ఎలాగ చూశానంటే ఒక లూనా బండి బాగా సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్టు జూనియర్ లేకపోతే క్యారెక్టర్లు చేసేవాడు. పోలీసులు, చాలా సినిమాలు, విలేజ్లో పెద్ద మనిషి అవన్నీ చేసేవాళ్ళు. సార్ నేను 2 సినిమాలు, ఒక సినిమా పర్ డే చూసేవాడిని ఊర్లో ఉన్నప్పుడు. నాకు ఆయన కూడా ఐడెంటిటీ ఆర్టిస్టే, నాకు ఆయన కూడా తెలుసు స్క్రీన్లో. నేను అప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఆయన కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటారని నా ఇమాజినేషను. సినిమా యాక్టర్ కాబట్టి అన్ని సినిమాల్లో కనపడుతున్నాడు కాబట్టి. నేను ఫిలిం ఛాంబర్లో వెనక ఆంధ్రా బ్యాంక్ బ్యాక్ సైడ్ గేట్ ఉంది కదా, ఆ గేట్ పక్కన నిలబడి ఉంటే ఫస్ట్ నాకు కనపడిన ఆర్టిస్ట్ ఆయన. బండి మీద వచ్చాడు, TVS 50 కాదు, లోనా ఉంటుంది కదా చిన్న బండి, ఆ బండి మీద వచ్చాడండి లోపలికి. నాకు సెకండ్ స్ట్రోక్ అక్కడే. ఫస్ట్ స్ట్రోక్ అన్నపూర్ణ స్టూడియో ఒక రోజంతా ఉండి లోపలికి వెళ్ళా. రెండోది ఛాంబర్ కాడ ఈయన కనపడ్డాడు. నాకు ఈయన కనపడటం కాదు, ఫస్ట్ ఆ బండి ఈయన చూడగానే నాకు ఫీజులు ఎగిరినాయి. ఏంటి నా ఆర్టిస్టా కాదు ఆయన కాదని చెప్పి నేనేదో సార్ అంటాం తిట్టి ఆయన పైకి CC క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీసులో ఏదో డబ్బులు ఏదో రావాలని వెళ్ళాడు పైకి. మళ్ళీ కిందకు వచ్చిందాక అలాగే వెయిట్ చేస్తే అప్పుడు కూల్ అయ్యి ఏంటమ్మా ఏంటని చెప్పాను ఇలా అని. బండబూతులు తిట్టాడండి అప్పుడు ఆయన. ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పలేను. ఎలా వస్తారు మీరు, నేను ఇలాగ వచ్చాను, మోహన్ బాబు గారిది మా ఊరని, ఆయన హీరో అయిపోయాడని నేను వచ్చి 30 ఏళ్ళ నుంచి కొట్టుకుంటా నాకు ఏమీ ఎక్కలేదు సార్ మీరేంటి బండి ఏంటన్నా. ఈ బండి ఏంటంటే మాకు 250 300 ఇస్తారా ఈ రోజుకి, ఈ బండి కాక ఇంకేం వస్తుంది అన్నప్పుడు ఇక కాదు ఇంకా ఇవి. అప్పుడు చెప్పాడు క్లియర్గా, ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ పెట్టుకో, మళ్ళీ ఆ స్కూల్ తీసుకో, ఏమీ కాదు ఇక్కడ ఏదో అవుతుంది అనుకొని వస్తారు కానీ ఏం కాదు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు డిసైడ్ అయిపోయి ఇంక ఇది ఎలాగనేది తర్వాత సెకండరీ. ఫస్ట్ మనం రోడ్డు మీద పడకుండా ఉంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి అప్పుడు ఈనాడులో 15 రోజుల్లో ఈనాడులో జాయిన్ అయ్యండి. సోమాజు కూడా ఈనాడులో మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఒక 6 months తర్వాత అక్కడ ఎవరో ఫ్రెండ్ చెప్తే నాగినీడి గారి దగ్గర ఒక ల్యాబ్ ఒకటి ఉంది, దాని ఇంటర్వ్యూ పెడుతున్నారు, ఎవరో కుర్రోడు మేనేజర్గా కావాలంట ఆయన ల్యాబ్కి అని చెప్తే అది ఏం ల్యాబ్ అంటే సినిమా ల్యాబ్ అన్నారు. అది సినిమా ల్యాబ్ అయితే మనం వెళ్ళొచ్చు కదా, నేనే ఇంటర్వ్యూకి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలో నా ప్రొఫైల్ అంతా చెప్తే ఆయన వెళ్ళిపోమన్నాడు. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రెమిసెస్ అని. ఏం సార్ అంటే ఇంత హై క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదు, నేను 1500 జీతం ఇస్తాను, నాకు ఎవడన్నా చిన్నోడు ఉంటే సరిపోద్ది, అందుట్లో సినిమా పిచ్చినోడు అస్సలు పనికిరాడు నా దగ్గర అని ఆయన కన్వే చేసి మళ్ళీ ఆయన ఇలాగే తిట్టి ఇదంతా చేసి లాస్ట్కి నువ్వు నీ ప్రొఫైల్ నేను ఎక్కడైనా నాశనం అయిపోతాను, ఆ పోయేదేదో మీ దగ్గరే పోతానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంట్లో అందరికి చెప్పి చెయ్యి, నువ్వు ఫస్ట్ ఒక రాంగ్ స్టెప్ వేసావు, ఈనాడుకి వచ్చావు, అది మంచి బ్రాండు, అట్లీస్ట్ పాప అన్నావు చదివించుకుంటా ఉండటానికన్నా అవకాశం ఉంటుంది సిటీలో. మొత్తానికి ఫైనల్గా చేరానండి అక్కడ. చేరి 2.5 years వర్క్ చేశాను సార్ అక్కడ. చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని ఉన్నాడు, నాగార్జున పర్సనల్లో, ఆయన రికమెండేషన్తో వైవిఎస్ దగ్గరికి వెళ్ళి ఆయన స్క్రీన్ టెస్ట్ చేసి హరికృష్ణ నాగార్జున ఇంట్లో 4 ఉంటారు, ఈటీవీ ప్రభాకరు నేను, ఆ 4లో నేను ఒకడినండి సీతారామరాజు. అలా ఎంట్రీ జరిగింది సినిమా ఫీల్డ్. సో ఆ రకంగా వచ్చాను 259 నడుస్తుంది ఇప్పుడు. నడుస్తుంది సార్. ఇప్పుడు ఎట్లా తీసుకున్న స్టెప్ కరెక్టేనా మీరు నేనా? అది మీరు చెప్పండి సార్, కరెక్టే కాదా? ఏం బోర్డుగా నేనేం చెప్తాను, మీరు మీరు లెక్చరర్ అన్ని స్కూళ్ళు మెయింటైన్ చేస్తే అన్ని వదిలేసి వచ్చారు, సక్సెస్ అయినట్టే దాదాపుగా. నేనైతే సాటిస్ఫాక్షన్ సార్. నేను కానీ మా ఫ్యామిలీ కానీ మా ఫాదర్ కానీ, మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్ సార్. ఇందాక అన్నారు మీరు విలన్ అవ్వాలని వచ్చారా, ఎవరి వల్ల అసలు ఇండస్ట్రీకి వచ్చారని అడిగారు, దాన్ని సస్టైన్ చేయకుండా వదిలేశారు మీరు. నేను వదిలేశాను ఒరేయ్ ఏందా రావటానికి, నేను ఇండస్ట్రీలో పనికి వస్తాను, ఇండస్ట్రీకి రావచ్చు అని నన్ను నమ్మటానికి కారణం మా ఫాదరే. ఎందుకంటే మా ఫాదర్ కల్టివేటర్ అండి, వ్యవసాయం చేసుకునేవాడు, చదువు రాదు. ఆయన 86 నుంచి 90 వరకు నేను కరాటే రెడ్ బెల్ట్ సార్, డ్యాన్స్ నేర్చుకున్న అప్పట్లో.
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఫ్లూట్ నేర్చుకున్నా. అంటే నాకు అప్పటి నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీకి పోతే మల్టీ టాలెంటెడ్ ఏదన్నా వేరే కూడా తెలిసి ఉంటే బాగుంటుంది, ఆర్టిస్ట్కి ఒకవేళ ఫెయిల్ అయితే అనే నాలెడ్జ్ ఉండేది. వీటన్నిటికీ నేను గవర్నమెంట్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు మొత్తం గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్సే. ఒక 800-900 సంవత్సరానికి ఫీజులు అయ్యేది. మీరు కూడా అప్పుడు కట్టుకుంటారు అంతే, మా అయితే 800-1000 రూపాయలు. ఆ ఫీజే ఇప్పుడు కట్టాలంటే నెలకు కట్టేవాళ్ళు ఇంట్లో. మనకంతా అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ అలా ఉండేది. అలాంటి పొజిషన్లో చదువుకే పెట్టలేని స్థితిలో ఉన్న ఫ్యామిలీస్ నుంచి నేను కరాటేకి డ్రెస్ కుట్టించాలంటే, షూస్ కొనాలంటే, డోజే ఏది కరాటేది? నా తైకోండో రెడ్ బెల్ట్ వరకు. ఆ డ్రెస్సులకి 600 అవుతుంది, 1000 రూపాయలు అవుతుందంటే అప్పు తెచ్చి కూడా ఎందుకు ఇది, దీనివల్ల ఇప్పుడు మనకు అప్పుడు చదువు తప్ప ఇంక ఏది చేస్తున్నా ఇదేమైనా కూడు పెడుతుంది అనేది ఒకటి ఉండేది అన్నమాట. పెద్దోళ్ళు అంటుండేవాళ్ళు అదెందుకు ఇదెందుకు అని. ఏ రోజు నన్ను అడగకుండా నేను అడిగింది ఏది కాదనకుండా నాకు ఇచ్చాడండి అప్పుడు. ఈ మొత్తం కంప్లీట్ అయిందాక అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి కందుకూరులో ఉండి ఇవన్నీ నేర్చుకోవటం ఎందుకు, కందుకూరులో ఉండేటట్టు అయితే ఇది కాదు కదా మనం అనుకుంది, వెళ్ళాలి ఇండస్ట్రీకి, ఏదో ఒకటి వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వచ్చు అనే మోటో నాలో డెవలప్ అవడానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మా ఫాదరే కారణం. సో అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఇంక ఎందుకు అక్కడ సఫిషియెంట్ మనీ ఉంది, వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా కూడా మనకి ఏం ఇన్కమ్ రాకపోయినా కూడా మనం సస్టైన్ అయ్యి లైఫ్ లీడ్ చేయొచ్చు అన్న ఈ కాన్ఫిడెన్సు, అవన్నీ నేర్చుకునేదానికి ఆయన ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్టు, మోరల్ సపోర్టు, బాగా ఇంట్రెస్ట్ ఆయనకి, మా ఫాదర్కి బాలకృష్ణకి విపరీతమైన ఫ్యాన్ ఆయన. సో వెళ్తే సక్సెస్ కాడు అని ఊరంతా చెప్తున్నా కూడా ఏమో వాడికి ఇంట్రెస్ట్ ఉంది వెళ్తాను అంటున్నాడు, నేను చేసింది ఏముంది, చూస్తే వాడే పోయి కష్టపడతాడు కదా అనే ఇంప్రెషన్తో నన్ను ఎప్పుడు అదెందుకు ఇదెందుకు అసలు వేస్ట్, దాన్ని మనకి ఎవరు తెలియదు కదా, అక్కడ సక్సెస్ అవ్వలేవు కదా అనేది ఎప్పుడు చెప్పలేదు యాంటీగా. పోయి సక్సెస్ అవ్వు అంతే అన్న. అంతే పోయి ట్రై. మీరు అన్నదమ్ములు? నేను ఒక్కడనేనండి. అక్క చెల్లెలు? ఒక పాప, ఒక సిస్టర్, నాకు చెల్లెలు. ఓకే. అంతే. మీకు పిల్లలు పర్సనల్గా? నాకు 2 అండి, పాప బాబు. ఓ సూపర్. మాకు పాప బాబు అండి. ఏం చేస్తున్నావు వాళ్ళు సెటిల్? పాప ఎంఎస్ అయిపోయిందండి ఆస్ట్రేలియా సిడ్నీలో, మ్యారీడ్. తను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మ్యారేజ్ చేశాను. బాబు ఎంఎస్ చేస్తున్నాడు ఇప్పుడు టెక్సాస్లో, వాడికి ఇప్పుడు అయిపోయింది ఒక 15 days. టెక్సాస్, ఆయన అక్కడ, ఆవిడ ఆస్ట్రేలియా, మీరు ఇండియాలో. మనం ఇండియాలో. ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లో? హైదరాబాద్లో నెక్సస్ ఫోరం మాల్ ఐడియా ఉంది? అబ్బో, ఫోరం మాల్ జస్ట్ బ్యాక్ సైడ్ అండి. అక్కడ సొంత ఇల్లా? సొంత ఇల్లు. మీరు చాలా అక్కడ కబ్ చేసినట్టుంది ల్యాండ్ అంతా మీ విలేజ్తో. ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? ఎకరాలు లేదు సార్, ఉండటానికి ఒక ఇల్లు ఉంది అంతే. అంతే అంతే. ఓ, ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరే ఉంటారు? అంతేనండి. సినిమాలు చేస్తూ నడుస్తుంది ఎంతో? అంతే. మీ ఆవిడ హ్యాపీయా? మా మిసెస్ ఫస్ట్ నేను స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు కూడా హ్యాపీనేనండి. ఆ సపోర్ట్ లేకపోతే మనం ఉండలేం కదా ఇక్కడ. అదే బిగినింగ్ నుంచి తన సపోర్ట్. నేను ఇక్కడికి వచ్చి ల్యాబ్లో 1500 శాలరీ అండి. నేను ఉండే ఇంటి రెంట్ 6500. సో ఆ దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని అప్పుడు. అంటే ఇక్కడ ఈ బేస్ నుంచి డెవలప్ అవ్వాలనేది శాలరీ. అలాంటి పొజిషన్లో కూడా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే సక్సెస్ అవుతాం. సినిమాలో ఫస్ట్ అవకాశం రాగానే నాగినేని గారికి చెప్పి ఆయన దీంతో ఆయనని కన్వే చేసి ఆయన దగ్గర మానేశాను. ఇంకా ఆ శాలరీ రాదు. అప్పుడు నేను 1500కి జాయిన్ అయినా, నేను రిజైన్ చేసేటప్పుడు 25,000 అండి. వితిన్ 2.5 yearsలో చెప్తే ఆయన సరే నువ్వు దీనికోసమే వచ్చావు కదా, నిన్ను నేను ఇక్కడ నిన్ను బంధించి పెట్టినందువల్ల నువ్వు అది యాంబిషను నీకు అది మనసులో ఉంటుంది, నిన్ను ఆపలేను నేను. కాకపోతే నీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఇండస్ట్రీ తెలిసింది. నువ్వు ఇక్కడి నుంచి పోయినాక ల్యాబ్ రమేష్ కాస్త చేతులు కట్టుకొని నిలబడాలి. నువ్వు ఎవరి దగ్గర అయితే కూర్చొని ల్యాబ్ బిజినెస్ మాట్లాడేవు స్టిల్స్, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే ల్యాబ్లో నువ్వు లేదన్నప్పుడు నీ పొజిషన్ మళ్ళీ స్టాండప్ అవుద్ది. గుర్తుపెట్టుకొని నువ్వు అంటే నేను ఆయన దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నాను సార్. 6 months చూస్తాను సార్, 6 months లోపు నాకు ఇది సెట్ అవ్వదు అనుకుంటే ఒక పెద్ద ఆల్బమ్ ఉండేది నాది స్టిల్స్, ఇది మొత్తం తగలేసి నేను మళ్ళీ ల్యాబ్లోకి వస్తాను. జీవితంలో మళ్ళీ నేను సినిమా యాక్టర్ అనేది ఇంక ఉండదు సార్, నాకు ఆ అవకాశం ఇవ్వండి నాకంటే. సరే 6 months కూడా పట్టదులే, 3 monthsలో వస్తావు అన్నట్టు ఆయన. లక్కీగా నేను సీతారామరాజు రిలీజ్ అయ్యేటప్పుడు 12 సినిమాలు యాక్ట్ చేశానండి నేను. అంటే బికాస్ ఆఫ్ బేస్ అదే, అక్కడ పరిచయం ఉండటం మూలాన
స్టిల్స్ ఇవన్నీ చూపించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండటం మేలాన వచ్చింది. 2 years 8 months తర్వాత ఫస్ట్ సినిమా తర్వాత రిలీజ్ అయిందండి దిల్లు. అచ్చా. దిల్ సినిమా కూడా కలర్ కరెక్షన్ ఆయనే చూశాడు. అంటే ఆయన ప్రసాద్ ల్యాబ్లో ఎండీగా ఉండే ప్రతి సినిమా ఆయన చూస్తుండేవాడు, నాగినేడు గారు. అప్పటి వరకు నాకు ఎప్పుడు చెప్పలేదండి ఆయన. ఆ సినిమా తర్వాత నువ్వు సెటిల్ అవుతావు ఇండస్ట్రీలో, జాగ్రత్తగా ప్రయత్నం చేసుకో అని చెప్పాడు. ఆ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఆ సినిమాలో వినాయక్ సినిమాలో ఎన్ని చేశారు? ఫస్ట్ డైరెక్షన్ అయింది కదా వైవిఎస్ గారిది. వైవిఎస్. అచ్చా అందులో దిల్ రాజు, దిల్ రమేష్, దిల్ సినిమా చేశారు కదా మీరు? అవును సార్. బాగా బ్రేక్ వచ్చింది మీకు. వచ్చింది. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ ఏమైనా చేశారు? వినాయక్ గారి సినిమాలు 3-4 సినిమాలు చేశాను సార్. తర్వాత దిల్ రాజు గారి కూడా చేశాను, మహర్షి చేశాను. మంచి క్యారెక్టర్లు వస్తే నేను పిలుస్తారులే అంటాడు ఆయన. మంచి విలన్, బాగా క్రూరమైన విలన్ చేసిన సినిమా ఇది. నేనున్నాను సార్. నేనున్నాను ఆదిత్య గారిది, నాగార్జున గారి సినిమా. దాంట్లో బాగా విలన్ ఎంత ఎట్లా అంటే మా ఆడపిల్లల్ని రేప్ చేయటం, చంపటము. ఒక విలన్కి రైట్ హ్యాండ్ అది, కానీ క్రూయల్ క్యారెక్టర్ బాగా. ఓకే. ఏదైనా మంచి సందర్భం చెప్పండి. మంచి సందర్భం చెప్పండి ఏదైనా. మీరు నటించిన సినిమాలో బాగా క్రూయల్ ఇది ఎట్లా అన్నారు? నేనున్నాను అన్నారు. నేనున్నారు కాకుండా ఇంకేదన్నా మంచి నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను బాగా ఫీల్ అయిందా? బాగా ఫీల్ అయింది. నేను బాగా ఫీల్ అయింది 2 సందర్భాలు ఉన్నాయి సార్. మీరు మళ్ళీ ఎంత చెప్పారు నాకేం అర్థం కాలేదు అంటారేమో. లేదు, వాళ్ళకు చాలా జాగ్రత్త తీసేస్తారు, ఎక్కువ తీసేస్తారు ఛానల్. లేదు, ఆడియన్స్ తీరలేండి, చూస్తారు కానీ మంచిగా మీ ఆడియన్స్. అమ్మో, మా ఆడియన్స్ చాలా డేంజర్. కొంచెం బోరుటని తీసి పడేస్తారు. చెప్పండి. నేను వేడుక అని ఒక సినిమా చేశాను. వేడుక ఎవరు? రాజా హీరో. రాజా. ఓకే. రాజా అని ఓళ్ళు ఉండేవాడు కదా, ఆనంద్. అచ్చా. ఆ రాజా హీరో. క్రిస్టియానిటీ ఇప్పుడు. ఓకే. జితేంద్ర గారు అని డైరెక్టర్. దాంట్లో విశ్వనాథ్ గారితో చేశాను సార్. కళా తపస్వి విశ్వనాథ్ గారు మహానుభావుడు. ఆయనతో యాక్ట్ చేశాను నేను. ఎందుకైనా మహానుభావుడు అంటే మీ పక్కన అవకాశం ఇచ్చినందుకు? నా పక్కన అవకాశం ఇచ్చినందుకు అంటే ఇంకా అంటే నన్ను ఆడియన్స్ తప్పించడం కాదు, ఇంట్రెస్ట్ పుట్టించడానికి, రిమోట్ దూరం పెట్టడానికి. ఓకే. సరే, మహానుభావుడు అన్నాడు ఎందుకంటే మీరు ఆయన డైరెక్షన్ ఏం చేశారా? విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేయలేదండి, చేయాల్సింది మిస్ అయ్యా నేను. ఎందుకన్నానంటే ఇప్పటికి కూడా మీరు కాదు సార్, యూనివర్సల్ ప్రపంచంలో సినీ అభిమానులు ఎవరైనా స్వాతి ముత్యం, సాగర సంగం అనే 2 సినిమాలు సినిమా చరిత్ర ఉన్నంతవరకు, తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతవరకు ఎవరు మర్చిపోరు సార్. అలాంటి కళాఖండాలు, అద్భుతాలు ఎన్నో చేశాడు ఆయన. ఆయన అలాంటి మహానుభావుడే. ఇంకా పదం ఉంటే ఏదన్నా పెద్ద పదం అనాలి ఇండస్ట్రీ వరకు. ఆయనతో యాక్ట్ చేశాను సార్ నేను. ఆయనతో యాక్ట్ చేయటం, మా సీన్ ఆయనే రాయటం. ఆ సినిమాలో మేమిద్దరే ఉంటాం సీన్లో. 2 సీన్లు చేశాను, 2 సీన్లు మేమిద్దరం ఉంటాం. పాలోడి క్యారెక్టర్ నాది. అమాయకమైన స్లాంగు, ఆ గెటప్ అది. ఆయన ఒక హీరోయిన్కి తాత. అది చేసిన తర్వాత నువ్వేంటో నాకు తెలియదమ్మా, నువ్వు ఫుల్ టైమ్ యాక్టర్ అయితే యూ హ్యావ్ వన్ డే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నీకు ఒక రోజు వస్తుంది, నువ్వు ఉండు దీంట్లో. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో ఏమో తెలియదు. కళ్ళు నటిస్తాయని చెప్తాను నేను. ఆర్టిస్ట్కి కళ్ళు నటించాలి, కళ్ళల్లో కనపడాలి ఏ భావం అయినా. అది ప్రస్ఫుటంగా అంటే ఎగ్జాక్ట్గా నా ఏ ఫీలింగ్, ఏ డైలాగ్ కావాలో ఆ డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ఆ కళ్ళలో ఆ భావాలు వస్తున్నాయి. సో నువ్వు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అవుతావు, నువ్వు దీంట్లో ప్రయత్నం చేస్తూ ఉండు ఎప్పటికైనా అని. ఒక సీన్లో నైట్ 7 నుంచి 10:30 వరకు 3-4 టైమ్స్ నాకు చెప్పడం కాకుండా డైరెక్టర్ని పిలిచి, యూనిట్ కెమెరామెన్ భరణి గారు దాన్ని వీళ్ళందరికీ చెప్పిన సందర్భం. తర్వాత ఆయన వెళ్తూ నా నెంబరు మా అసిస్టెంట్ దగ్గర తీసుకొని, లేకపోతే నీ నెంబర్ అతనికి ఇచ్చి, నా సినిమా అనౌన్స్మెంట్ వస్తే వచ్చి కలిసి, సార్ వేడుకలో పాలోడి క్యారెక్టర్ చేశానని నాకు చెప్పమ్మా, నేను నా సినిమాలో నీ క్యారెక్టర్ ఇస్తానన్నాడు. ఇచ్చాడు. మరి ఇచ్చాడు, కానీ నేను చేయలేకపోయాను. ఎందుకది? అల్లరి నరేష్తో చేశాడు. తర్వాత లాస్ట్ సినిమా అదే. మొత్తం తుని దగ్గర అన్నవరంలో చేశారు. నేను సింహ సినిమా చేస్తూ డేట్స్ క్లాష్ వచ్చి చేయలేదండి ఆ క్యారెక్టర్. నేను వెళ్ళి కలిసాను అంతే. చేసేటప్పుడు ఎంత రిసీవ్ చేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళినా కూడా అంతే రిసీవ్ చేసుకున్నాడు. చేసి కూడా ఒక ఫైనాన్సర్ క్యారెక్టర్, హీరో కాంబినేషన్లో మంచి క్యారెక్టర్ ఉంది, డేట్లు చెప్పండి అన్నారు. కానీ నాకు సింహ జరుగుతుంది అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో, బోయపాటి గారు.
ఆ సినిమా డేట్స్ క్లాష్ ఉండటం వల్ల చేయలేకపోయా. సో అదొకటి మంచి సందర్భం అండి. ఇప్పుడు ఎవరు అడిగినా నాకు అదే గుర్తు వస్తుంది. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఇదంతా మీకు పొగిడిన సందర్భమే చెప్పారు మీరు. అవును, నేను అడిగింది అంటే సినిమాలో సీన్లో ఏదైనా మంచి క్రూషియల్ సీన్లో, ఎమోషనల్ సీన్లో బాగా చేశాను అనిపించిన సీన్ ఏదన్నా ఉందంటే ఇదంతా రామాయణం అంతా చెప్పారు. అవును, అది బాగా చేసిన సీనే కదా సార్. లేకపోతే విశ్వనాథ్ గారు ఎందుకంటాడు నీకు ఒక రోజు వస్తుంది. విశ్వనాథ్ గురించి మొత్తం చెప్పారు. విశ్వనాథ్ గురించి కాదు మాకు కావాల్సింది దిల్ రమేష్ గురించి. నా గురించి నన్ను పొగిడాడంటే నా గురించే కదండి. నన్ను ఇప్పుడు సీన్ ఏం చేశాను కాదండి, నన్ను సత్యన్న గారు పొగిడారంటే సత్యన్న గారు ఏందో చెప్పాలి కదా. నేను సత్యన్న గురించి ఎందుకండి, మీ గురించి చెప్పండి. మిమ్మల్ని పొగుడుతున్నానంటే మీ గురించి చెప్పండి. నా సీన్ అదే. సీన్ అంతా చెప్తే మళ్ళీ దీనికే మీరు బోర్ అంటున్నారు. సీన్లో ఏం చేశారు మీరు, అది కదా నేను అడిగింది. ఆ సీన్ పాల్వాడి క్యారెక్టర్ అండి. పాల్వాడి క్యారెక్టర్ అయితే ఏంటి దాంట్లో గొప్పతనం ఏంది, ఏం చేశారు మీరు? అది చెప్తే మీరు చెప్పమంటే చెప్తాను. అది అమ్మా ఇప్పుడు అర్థమైంది నా క్వశ్చన్ మీకు. అది చెప్పండి సార్. సార్ పాలోడు ఏం చేస్తాడు, ఏంటి స్పెషాలిటీ? పాల క్యాన్ చేసుకొని వస్తాడు సార్. ఓకే. ఆయన కూర్చొని ఉంటాడు టేబుల్ పెట్టుకొని, భగవద్గీత ఏంటా కూర్చొని ఉంటాడు. నేను క్యాన్ తెచ్చి ఆ టేబుల్ రికార్డు ఆపుతాను. ఆపేసి ఆయన కళ్ళు తెరిచి చూడగానే ఏంట్రా ఈవేళ అప్పుడు వచ్చావు అంటాడు ఒక మాట. ఏందయ్య గారా ఈవేళ అప్పుడు అంటారు ఏంది, రాత్రి అయినా కూడా మీకు ఇష్టం కదా జున్నుపాలా, జున్నుపాలు తెచ్చిన అయ్యగారా, రేపు పొద్దున మీరు బాగా చేసుకొని జున్ను చేసుకొని తింటారని తెచ్చిన. అరే రేపు పొద్దునేంట్రా, ఇప్పుడేంట్రా, రేపు పొద్దున్న తీసుకురావచ్చు కదా. ఊరుకోండి అయ్యగారా, మా బావ కదా సత్య పిసినారి కొట్టు కదా, రేపు పొద్దున్న దాకుంటే ఉంచుతారా, అయిన కాడికి అమ్ముకుంటాడు అయ్యగారు. అందుకని ఆయనకు తెలియకుండా తెచ్చిన. అయ్యగారు వచ్చినోడిని ఎట్టాగా వచ్చినా కదా, నిన్న ఒక పద్యం చెబుతురే అది నేర్చుకున్నా, ఇప్పుడు కూడా ఒక పద్యం చెప్పొచ్చుగా అని కాళ్ళు పట్టుకుంటా కూర్చుంటా. అరే అది కాదురా, నిన్న పద్యం చెప్పాను నేర్చుకున్నాను అన్నావు కదా, అది ఎలా నేర్చుకున్నావు పాడు ఒకసారి అంటాడు. ఊరుకొండయ్య గారా, ఆ బర్రెల కాడ పనిచేసే వాళ్ళ మీద వీళ్ళ మీద అరిసే గొంతు రావంత సిట్లిందే, బాగా రాదులే అయ్యగారు. అరే ఎట్టొకటి వస్తుందిలేరా పాడు పర్వాలేదంటే, అంటే ఎట్టయినా పర్వాలేదా అని చెప్పి కస్తూరి తిలకం పద్యం పాడతానండి. అది చెప్పుంటాడు ఆయన. కత్తూ అనగానే ఆపురా 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 అంటాడు. ఇదే అయ్యగారు నీతో వచ్చిందే, చెప్పమంటారో చెప్తుంటే వినరో. నిన్న కూడా గుళ్ళో పంతులు గారి కాడికి పోయి ఈ పద్యం పాడితే అడింటి ఆపుమునే 2 చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంకసార్లు పోరా అన్నాడే. ఏమయ్యగారు అంటే అంత బాగా పాడి ఉంటావురా నువ్వు. ఇలా జరుగుద్ది సీన్ అంతా. ఆ సీన్ మీకు బాగా నచ్చింది, బాగా స్పెషల్ నచ్చింది. నాకు నచ్చటం కంటే ఆయనకు నచ్చింది సార్. విశ్వనాథ్ గారికి నచ్చింది. అది ఒకటే టేక్ సార్, ఈ మొత్తం సీన్ అంతా ఒకటే టేక్లో అయిపోయింది. సో అది ఆయనే సీన్ రాసి ఆయనే డైలాగ్స్ చెప్పి నాకు. ఆదిత్య ఏం చేశారు మరి? ఆదిత్య సినిమాకి డైరెక్టరు జితేంద్ర గారు సార్. జితేంద్ర గారు ఒక సీన్ రాశాడు సార్. రాసుకొస్తే ఈయనకి ఆ సీన్లో ఇంటిమేసి, వీళ్ళిద్దరికి ఉన్న ఇంటిమేసి కావాలి. ఓకే. ఎందుకు ఇంటిమేసి కావాలంటే ఈ పాలోడు చెబితే ఆయన ఇంటి మీద బ్యాచులర్స్కి హీరో ఫ్రెండ్స్కి రూమ్ ఇస్తాడు. కింద హీరోయిన్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఈయనే మొగాడు అనమాట, కొడుకు ఉండడు, కూతురు మనవరాలు ఉంటారు, ఈయనే ఇంటికి పెద్ద. సో ఇంటిమేసి రాయడం బాగాలేదని చెప్పి ఈయన రాశారు. కొంచెం ఇంటిమేసి ఇంకా ఉండాలంటే గురుగారు మీరే రాయండి గురువు గారు అని ఆయన అన్నారు. సరే అంటే ఒక పాలోడు వచ్చి చెబితే కింద వయసు వచ్చిన అమ్మాయి ఉంటే నేను ఎందుకు రూమ్ ఇస్తాను ఆడే, వీడికి నాకు ఎంత ఉండాలి, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి వీటితో నాకు ఉండాలి, రిలేషన్ ఉంది కాబట్టి ఇస్తాను నేను. అది నాకు కొంచెం దీంట్లో తక్కువైనట్టు ఉందంటే ఆయన రిక్వెస్ట్ చేశాడు. గురువుగారు మీరు అంటే ఆయన గొలుసు రాసి ఆయన ఏం చదవడానికి అర్థం అవ్వదు, పెన్ను పెడితే పేపర్ చివరి ఆయనే చెప్పాడు నేను ఇలా అంటాను నువ్వు ఇలాను. లిటరల్గా షివరింగ్ అండి నాకు. ఆయన అప్పటికప్పుడు రాసి ఇంతంత పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. స్లాంగ్ మార్చాలి మళ్ళీ, మన రెగ్యులర్ స్లాంగ్ కాదు, అంత స్లాంగ్ మార్చాలి, ఆ పద్యం ఇది చేయాలి. సరే ఎంత ఇదంటే ఆయన టేబుల్ రికార్డు పెట్టుంటుంది. ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇవన్నీ చెప్పగలవు నువ్వు, మానిటర్స్ నాకు అర్థమైంది. కస్తూరి తిలకం పద్యం మర్చిపోతావేమో నువ్వు అని చెప్పి టేబుల్ రికార్డు ఇటు ఉంటుంది, కెమెరా అటు ఉంటుంది. టేబుల్ రికార్డు మీద చాక్ పీస్ తెప్పించి ఆ టేబుల్ రికార్డు మీద రాశాడు సార్ పద్యం. కస్తూరి తిలకం వక్షస్థలే అనేది రాసి, నీకు ఆ సందర్భంలో గుర్తు రాకపోతే వర్క్ ఇలా చూడు అక్కడ ఉంటుంది, అది చూసి మళ్ళీ నా వైపు చూసి చెప్పు ఒకవేళ ఏదన్నా పోతే అని చెప్పి అది కూడా ఆయనే రాసి ఇచ్చి సీన్ నాకు అదే సీన్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను అన్న ఫీల్ లేకుండా భోజనాలు కూడా తెప్పించారండి. 12 గంటలు అయిపోద్ది అని చెప్పేసి 10 గంటల 15 నిమిషాలకు సీన్ మొత్తం అయిపోయింది సార్. అది నాకు హ్యాపీ మూమెంట్. మంచి విలన్ చెప్పండి, ఏదైనా క్రూరమైన విలన్, క్రూయల్టీ భలే ఉంది సీన్ అన్నట్టు నాకు కూడా అనిపించాలి ఇప్పుడు.
యజ్ఞంలో ఏం చేశారు చెప్పండి. యజ్ఞం విలన్కి రైట్ హ్యాండ్, మళ్ళీ హీరోకి సపోర్ట్ చేయటం, మళ్ళీ హీరో నుంచి విలన్స్ని అపోజ్ చేయటం, లాస్ట్కి హీరోకి పెళ్లి చేయటం. యజ్ఞంలో ఆల్మోస్ట్ ఆల్ హీరో గోపీచంద్కి ఈక్వల్ క్యారెక్టర్ సార్. దిల్ తర్వాత వెంటనే కమిట్ అయిన సినిమా నేను. దిల్ రాగానే అది రాయలసీమ ఫ్యాక్షన్ లాంగ్వేజ్లో నేను రాయలసీమ నేర్చుకొని చేసిన సినిమా సార్ అది. అదొకటి నాకు బాగా ఇష్టం. నేను చేసిన దాంట్లో మంచి క్రూయల్ సీన్స్ దాంట్లో ఉంటాయి. యజ్ఞం డైలాగ్ పార్ట్ ఉంటుంది ఎక్కువ. ఓకే, అది బాగా ఇష్టం సార్. ఓ, సో మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా యాక్టింగ్గా విలన్గా చేసేటప్పుడు? ఏం లేదు సార్. ఇష్టమైన విలన్ ఎవరు? నాకు ఇష్టమైన విలన్ అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారులేండి విలన్? కోటా గారు సార్, ఆల్ టైమ్ కోటా గారు. ఆయన ఏదో పడుతుంది. అంతకుముందు నూతన్ ప్రసాద్ గారు సార్. ఓకే, ఆ నూతన్ ప్రసాద్ గారు, తర్వాత రావు గోపాలరావు గారు, తర్వాత కోటా గారు సార్. ఇంకా అల్టిమేట్ సార్. ఇంకా కోటా గారికి ఇంకా అల్టిమేట్. ఇంకా దానికి మనం దాంట్లో 10% చేసినా ఇంకొక 20 ఏళ్ళు ఇండస్ట్రీలో. వేరే సినిమాలు సార్, వేరే భాష సినిమాలు, బాలీవుడ్వి, టాలీవుడ్వి, టాలీవుడ్ చేస్తారు అట్లా, తమిళవుడ్వి, కన్నడవుడ్వి, మలయాళం వుడ్వి, ఈ వుడ్లన్నీ ఏమైనా చేశారా, చూసారా? ఏంటి హిందీ చేశాను సార్ 2 సినిమాలు. అబ్బో, నువ్వు నేను సినిమాని తేజ గారే ఏ దిల్ అని చేశాడు. సేమ్ నువ్వు నేనులో చేసిన క్యారెక్టరే హిందీలో తుషార్ కపూర్తో కూడా చేశాను. తమిళ్లో ఒక యజ్ఞం సినిమా మళ్ళీ తమిళ్లో చేశారండి సత్యరాజ్ గారు అబ్బాయితో. అచ్చా, దాంట్లో ఒకటి చేశా. ఫ్రెష్గా నేను తెలుగులో చెయ్యని సినిమాలు ఏ భాషలో చేయలేదండి. నేను తమిళ్ చేసిన, హిందీ చేసిన, తెలుగులో చేసిన రీమేక్ చేసేటప్పుడు నేను చేసిన క్యారెక్టర్ నేను చేశా. అంతే. బేసిక్గా నాకు వేరే సినిమాలు చూడటం కానీ వేరే సినిమాలు చేయటం కానీ ఇష్టం లేదు సార్. ఇష్టం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా తమిళ్లో మంచి క్యారెక్టర్ వచ్చింది చేయండి అంటే చేయరు. నాకు అంత పెద్ద ఇంప్రెషన్ ఉండదు. ఆల్రెడీ తెలుగులో సినిమా చేసిన సినిమానే చేస్తాను నేను, మిగతా చేయను. అట్లాంటివి కాదండి. బేసిక్గా ఒకళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. ఓకే, కొంతమంది ఏదన్నా ఫంక్షన్ ఉందంటే ఫంక్షన్లో ఏ మిస్ కాకుండా వెళ్తుంటారు. కొంతమంది సినిమా షూటింగ్స్ అంటే కరెక్ట్ టైంకి వెళ్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్, ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే నాకు తెలుగులో వస్తే చాలు, తెలుగే బాగా చేస్తే చాలు అన్న ఫీల్ ఉంటుంది. నేను వేరే లాంగ్వేజెస్లో చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు పాన్ ఇండియా అయినా ఈ మధ్య సినిమా అవుతున్నాయి కదండి. అఖండ దగ్గర నుంచి అఖండ చేశాను నేను. అక్కడ బాంబే నుంచి అఖండ వచ్చినప్పుడు ఎవరు పిలవలేదు సార్. పిలిచా మీరు ఎట్లా చేరు అంటే ఇంట్రెస్ట్ అంత అనిపించదు. ఎలాగో చేయరని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పిందని కూడా చెప్తున్నా. ఇంట్రెస్ట్ నాకు ఫీల్ రాదు తెలుగులో. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇన్నర్గా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కమాండ్ చేయలేము. ఒకవేళ డైలాగ్స్ అవి స్లాంగ్లోనే ఓకేనా తెలుగులో? రాయలసీమ స్లాంగ్, తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ అండి. తెలంగాణ ట్రై చేస్తాం ఏదైనా రాకపోతే దాదాపుగా డైలాగ్ ఇచ్చి చెప్పమంటే, ఒకవేళ ఏదైనా రాకపోతే మాడ్యులేట్ చేసేవాళ్ళు ఎదురుగా ఉంటే ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్లాంగ్ మోడిఫికేషన్ చేసుకొని చేయగలను అన్న నమ్మకం ఉంది. కొన్ని రాయలసీమ నేను చాలా సినిమాలు చేశాను సార్. తెలంగాణ చేశాను, రాయలసీమ చేశాను, గుంటూరు, నెల్లూరు. ఆ స్లాంగులు కొద్ది డిఫరెన్స్లో వస్తాయి. అంతే, చిత్తూరు అయ్యి ఓకే తెలుగు వరకు. సో ఎవరైనా డైరెక్టర్లో డైరెక్షన్ చేయాలని ఉందా? లేదు సార్, అస్సలు లేదు సార్. అసలు డైరెక్షన్ చేయాలని లేదు? అస్సలు డైరెక్షన్ చేయాలని లేదు. ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చి డైరెక్షన్ చేయమన్నా నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా మిగిలిపోయారా డైరెక్టర్లు? ఇదే ఈ డైరెక్టర్ దగ్గర నేను పని చేయాలి అని అందరు డైరెక్టర్ల కాడ చేశాను సార్. నేను ఒక త్రివిక్రమ్ గారిది చేయలేదు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్ సుకుమార్ గారు చేయలేదంటే చేయరా? చేస్తారా? చేయలేదు, ఇంతవరకు ఇవ్వలేదు సార్. అవకాశం రాలేదు, ఆయన ఇవ్వలేదు ఇంతవరకు. ఓ, త్రివిక్రమ్ గారు, సుకుమార్ది చేశాను సార్. సుకుమార్ గారు సినిమా నేను ఆర్య 2 చేశాను, జగడం చేశాను, మొన్న పుష్ప 1 చేశాను, పుష్ప 2 చేశాను. ఆయనతో మంచి ఇంటిమేసి, మంచి రిలేషన్. సరే, హీరోయిన్లు అంటే హీరోయిన్ల దగ్గర ఎవరి దగ్గర ఫలానా హీరోయిన్ దగ్గర చేయాలని చెప్పేసి ఫలానా హీరోయిన్ ఉండాలి, ఈ హీరోయిన్ ఆమె ఉన్నప్పుడు నేను వేరే నుంచి చేయాలి, అలాంటి తుచ్చమైన కోరికలు అయితే ఏమండి యాక్టింగ్ చేయమంటున్నాం అండి? తుచ్చమైన కోరిక చిన్న అంత అలాంటి కోరికలు ఆ హీరోయిన్స్తో చేయాలన్న కోరికలు. హీరోలు విలన్స్తో చేయాలని కోరికలు ఉంటాయి కానీ హీరోయిన్స్తో చేయాలని లేదు అంతే.
ఓకే, అంటే ఇన్ని సినిమా అంటే కొన్ని సినిమాలు మీరు రేపులు కూడా చేస్తుంటారు. చాలా చేసాం సార్, చాలా చేసాము. అదే అప్పుడు గతం. ఇప్పుడు పెద్దవాళ్ళమై పెద్ద క్యారెక్టర్ చేయాలి, సెలెక్టివ్గా రోల్ అవుతున్నాయి. పెద్ద డైరెక్టర్లు కాకుండా చిన్న సినిమాలు చేయడం వల్ల ప్రామినెన్స్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫాదర్ క్యారెక్టర్లు చాలా సినిమాలు, ఇప్పుడు 3-4 సినిమాల్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్స్ 2 సినిమాలు చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్స్ సార్, డెబ్యూ డైరెక్టర్స్. ఇప్పుడు ఒకటి వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర హీరోయిన్స్గా ఒక సినిమా మెగోటి సంజయ్ కుమార్ అని డైరెక్షన్ చేస్తున్నాడు. మీరు కూడా చేశారు కదా, కాంబినేషన్ రాలేదు కానీ మీరు ఒకే సెట్లో ఉన్నాం. మీది వేరే వ్యవహారం, నాది వేరే వ్యవహారం. సెట్లో ఉన్నాం. దాంట్లో కూడా మేము 3 బ్రదర్స్, విలన్స్ 3 బ్రదర్స్. మీరు పట్టుకోవడానికి వచ్చేది మమ్మల్ని కానీ పట్టుకోలేదు, ఇంతవరకు పట్టుకోలేకపోయాం. అది సంగతి. అది ఒకటి మంచి క్యారెక్టర్ ఇప్పుడు వచ్చే వాటిల్లో. తర్వాత హీరోయిన్ ఫాదరు ఒక సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, ఇంకా పేరు పెట్టలేదు సినిమా. ఎవరా హీరోయిన్? అతను హీరోయిన్ కొత్త అమ్మాయి, అంటే ఫాదర్ మీదే ఉంటుంది సార్ క్యారెక్టర్. అది ఒక విజువల్ ఎఫెక్ట్స్ చేసే అతను, సిజీ విజువల్ ఎఫెక్ట్ చేసే అతనే డైరెక్షన్ చేస్తున్నాడు. సో అది దేవుడి మీద సినిమా, అంటే ఒక గుడి నేపథ్యంలో జరిగే సినిమా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ అవబోతుంది సార్, పెద్ద సినిమా. ఒక 10 CR బడ్జెట్లో సినిమా. టైటిల్ రివీల్ చేయలేదు ఇంకా వాళ్ళు. ఎందుకు చేయలేదు ఇంకా? వాళ్ళకి ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఓపెనింగ్ పెడతారు వాళ్ళు. సో అది పెద్ద టైటిల్, పెద్ద సినిమా, పెద్ద కాస్టింగ్ సినిమా. దాంట్లో నేను హీరో ఫాదర్, కథను నడిపించే క్యారెక్టర్ సార్. హీరో ఫాదరు టెరిఫిక్. అసలు టైటిలే ఫాదర్ మీద ఉంటుంది. మీకు మళ్ళీ ఇంటర్వ్యూలో ఆ సినిమా చేసేటప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం సార్ మనం. ఆ హీరో వస్తాడా మాకు? హీరో బడ్జెట్ హీరో అని చెప్పి రాడా? లేదు, హీరో పెద్ద బడ్జెట్, హీరో చిన్నోడే. ఓకే. మంచి స్పెక్ట్రమ్ స్టూడియోస్ అని వాళ్ళు చేస్తున్నారు సినిమా. అదే బ్యానర్ రివీల్ చేయొచ్చు, స్పెక్ట్రమ్ స్టూడియోస్. అది ఓకే. వాళ్ళు ఆల్రెడీ 6-7 సినిమాలు చేశాడు ఆయన, తను చేస్తున్నాడు. దాంట్లో ఇంకా ఆ క్యారెక్టరు ఒక మైల్ స్టోన్ అవ్వాలి నా లైఫ్లో అన్న ఫీల్ సార్. అది కన్ఫర్మ్ అయింది కానీ ఇంకా డేట్లో అది తెలియదు. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక 7-8 సినిమాలు ఉన్నాయి సార్ ఇప్పుడు, అంటే కమిట్ కానీ చెప్పినవి. అవి కన్నా గాడ్ గ్రేస్ ట్రాక్ లేక్ వస్తే నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఈ పరిగెత్తటం, ఫైట్లు, తీసేసి ఇంకోటి ఏదన్నా సాఫ్ట్ పేరు అదే ఉంటుంది. డాడీ రమేష్ కాదులేండి, పేరు అదే ఉంటుంది. ఓకే. ఎందుకంటే వివి నాయక్ గారు, దిల్ రాజు గారు ఎంతో కష్టపడి తీసిన సినిమాలో మనకి ఆ పెర్ఫార్మెన్స్కి ఏదో ఈజీగా పేరు వచ్చింది సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఆ పేరే ఉంటుంది. అదృష్టం కూడా అది. ఒక ఆర్టిస్ట్కి సినిమా పేరు పెట్టి పిలవటం, అది రావటం, కొద్దిమంది ఒక 10-15 మెంబర్స్ ఉంటే దాంట్లో నేను ఉన్నానని ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాల తర్వాత నెక్స్ట్ మా ఇయర్కి కొంచెం మన స్టేచర్ మారి పరిగెత్తటం, ఫైట్లు 20 ఏళ్ల క్రితం చేసినట్టు ఇప్పుడు చేయలేం కదా సార్. సో ఆ ట్రాక్ మారితే ఇంకొక 10-15 ఏళ్ళు సక్సెస్ఫుల్గా అందరికి కనపడుతూ కొంచెం మంచి క్యారెక్టర్లు, ఎమోషన్ క్యారెక్టర్ చేయగలం. అలాంటి ఫీల్ స్ట్రాంగ్గా ఉండడం కోసం డెబ్యూ డైరెక్టర్స్, ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ ఇంకా పిలిచి ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి అంటున్నారు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి సర్వదా కృతజ్ఞతలు సార్. యంగ్స్టర్స్కి మనకి పెద్ద డైరెక్టర్లు ఎలాగో చెప్పాల్సిన కాబట్టి వాళ్ళకి ట్రిపుల్ టైమ్స్ చెప్పాలి. మీరు రాసేస్తున్నారు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కాదు, నేను అలా చెప్పట్లేదు. వాళ్ళతో పాటు పెద్ద డైరెక్టర్లు ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు చిన్న వాళ్ళని ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. కాబట్టి పెద్దవాళ్ళకి ఎప్పుడు సర్వదా శతదా సహస్రదా వందనాలు. ఇప్పుడు ఇస్తున్న వాళ్ళకి చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేసి ఎక్కడ ఎవేగా వెళ్లకుండా సీనియర్లని, సీనియర్ అయినా ఆర్టిస్టు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో డైరెక్టర్ అయినా డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ ఎప్పుడు డైరెక్టర్ చెప్పింది వినాల్సిందే. నేను అలా ఏ డెబ్యూ డైరెక్టర్ ఇప్పుడు వచ్చి సినిమా చేసే డైరెక్టర్ చెప్పినా తూచా తప్పకుండా డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంటర్ఫీరెన్స్ కానీ ఏమాత్రం ఉండదని మీ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నాను సార్. ఉండకూడదు కదా, డైరెక్టర్ చెప్పింది వినాలి. మరి మీరు అంటే వినరేమో అనుకుంటారు కదా సీనియర్స్ అయినందువల్ల ఒక్కోసారి. కాబట్టి మనం అలా ఉండము అనేది మీ ద్వారా చెప్తున్నాను. నా ద్వారా చాలా బుద్ధిగా వింటాడు. డైరెక్టర్ చెప్పింది వింటారు, డైరెక్టర్ చెప్పింది చేస్తారని చెప్పి రమేష్ గారు చెప్తున్నారు మన ముందు, మన ఛానల్లో, మన ప్రోగ్రాంలో. వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి మొత్తానికి అయిపోయింది ఈ కథ అంతా.
సో ఇప్పుడు మీరు మంచి క్యారెక్టర్ చేయడంతో సెటిల్ అయిపోయి ఇంకో కొత్త రమేష్ కనబడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. యాక్టర్గా కొంచెం ఓహో ఈ పెర్ఫార్మెన్స్ కూడా తను చేస్తున్నాడు ఇవ్వచ్చు కదా అని మళ్ళీ అందరు డైరెక్టర్లు అనుకొని మళ్ళీ ఇంకొక 10-15 ఏళ్ళు అలా నడిపించి మళ్ళీ 20-30 ఏళ్ళు మళ్ళీ మిమ్మల్ని పెట్టి మళ్ళీ 100 ఏళ్ళు మిమ్మల్ని చూసినట్టుగా చేయాలి. ఇది మీ కోరిక. అది ప్రేక్షకులు మొదలకుండా సావగొట్టాలి. సావగొట్టాలి కాదు, సావగొట్టాలంటే వస్తారు కదా సార్, మళ్ళీ వేరే విషయం అవుతుంది. ఓకే. సో మీకున్న మైనస్ పాయింట్ ఏంది? మీలో ఉన్న మైనస్ పాయింట్? నాలో చాలా మైనస్లు ఉన్నాయి. ఒక మైనస్ చెప్పండి. నటుడుగా కాకుండా మామూలు జనరల్గా నాకున్న మైనస్ ఏంటంటే, నేను ఇప్పుడు మీరు పరిచయం లేదనుకోండి సార్, మీరు ఎంత మంచోళ్ళు అయినా మీరు పరిచయం లేకపోతే నేను 10 రోజులు యాక్ట్ చేస్తున్నా మీతో మాట్లాడలేను నేను. అంటే కలిసిపోతాను, బట్ కలుపు లేదు ఎక్కువ. ఎంట్రీలో అంటే బిగినింగ్లో స్టార్టింగ్ ట్రబుల్ అంటారు చూసారా, అది కొంచెం ఉందండి, అది పోవట్లేదు నాకు. అంటే నెడ్జ్ అయిపోయి ఇమ్మీడియట్గా రాగానే ఫ్రెండ్షిప్ చేసుకొని అది రావట్లేదు. అది రావాలా, మంచిది, ఉంటే బెటర్ అని కదా, ఉంటే బెటరు. బట్ నాకు పరిచయం ఇప్పుడు మీరు వన్స్ మనకి మాట్లాడి ర్యాపో కుదిరి ఒక 2-3 రోజులు బాగా మాట్లాడితే ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ బిగినింగ్ది అది నాకు పెద్ద వీక్నెస్ సార్. అది కొంతమంది ప్రౌడ్ అనుకుంటారు, హెడ్ వెయిట్ అనుకుంటారు. అదొక్కటే అది తెలుస్తుంది కానీ, బట్ అది మీకు హెడ్ వెయిట్ ఉందన్న విషయం తెలుస్తుంది కాదు అలా అనుకుంటారనేది తెలుస్తుంది. అలా ఉండటం వల్ల ఇంత రిజర్వ్గా ఉంటాడేంటి, ఇంత ఏదో అతనికి ఏదో కొంచెం పవర్ లాగా ఉందేమో అని ముందు అనుకుంటారని తెలిసినా నేను అనుకోకుండా ఉండేలాగా ప్రయత్నం చేద్దామని తెలిసినా అది అవ్వట్లేదు నాతో. అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఇలాగే ఉందాం అంతే అనుకోని అన్న దీంతో ఉండిపోతున్నా. అది నాకు మైనస్ సార్. నాకు మైనస్. ప్లస్ అంటే మీలో ప్లస్ ఏంటి? నాలో ప్లస్ సిన్సియారిటీ సార్. నేను ఆనెస్ట్గా ఉంటా, అబద్ధాలు చెప్పను, చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అంతే. సినిమా డైలాగ్, హీరో డైలాగ్ ఒకటే, విల్లడైనా కూడా చేసింది చెప్తాను, చెప్పిందే చేస్తాను సార్ అంతే. నేను చేయలేనిది చెప్పను. అది చెయ్యలేము అనుకుంటే నా వల్ల కాదని చెప్పేస్తాం అనుకోండి, అది ప్లస్ సార్ నాకు అని నేను అనుకుంటా. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏదైనా ఐడియా, ఏదైనా అవకాశం ఇవ్వడం, లేకపోతే ఐడియా ఇవ్వడం, లేకపోతే ఏదైనా సూచన చేయడం, కొత్త వాళ్ళు వస్తున్న ఇండస్ట్రీ వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీలాగా ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిల్చొని నేనేదో పోటుగానే చేస్తాను లోపల అనుకుంటారు డెఫినెట్. అట్లా అనుకునే వాళ్ళకి ఏంటి చెప్తారు? ఏం చెప్తారు? ఏం లేదు, ఇండస్ట్రీ గురించి తెలుసుకొని రావాలి ఫస్ట్. నాలాగా నాకు అంటే నేను తెలుసుకోకుండా వచ్చినా ఏదో ట్రాక్ కుదిరింది కాబట్టి అలా సెటిల్ అయ్యాం. లేకపోతే 20 years అయినా ఇక్కడ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగినాయి కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళు తెలుసుకొని రావాలి సార్. ఇండస్ట్రీ అంటే నాకు 10 years అయినా, నాకు 5 years 10 years అయినా నాకు అచీవ్ చేయలేకపోయినా, నా ఫస్ట్ అయినా ఇండిపెండెంట్గా నా ఇన్కమ్ నేను ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉండి సంపాదించుకోకపోయినా, నేను ఇక్కడ హైదరాబాద్లో లైఫ్ స్టైల్ ఇబ్బంది లేకుండా ఉండే పొజిషన్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇండస్ట్రీని తెలుసుకొని రావాలి. ఇది షార్ట్ టైం 1 year 2 yearsలో నేను ఏదో అయిపోతానని వస్తే అది అపోహ. ఖచ్చితంగా అపోహే. అది అయ్యే పని లేదు, అట్లా అవ్వటం ఇంపాసిబుల్. ఎవరన్నా ఒకవేళ అయినప్పటి నుంచి దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. అయితే మాత్రం అదృష్టం. కాబట్టి టైం బాండింగ్ పెట్టుకొని నేను ఈ టైంలోనే నేను ఇది చేస్తాను అని అయితే రావద్దు. వచ్చిన తర్వాత దీంట్లోనే ఉండేటప్పుడు దీని ఇన్కమ్ కాకుండా నీకు అదర్ ఇన్కమో లేకపోతే అదర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అదర్ సోర్స్ పెట్టుకొని రావాలి. వచ్చి ట్రై చేసుకుంటే అయినప్పుడు అవుద్ది, సెటిల్ అవుతారు. లేకపోతే చాలా కష్టం సార్. సార్ ఇంకోటి క్వశ్చన్, మీకు ఉన్న మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయా? అస్సలు లేవు సార్. అస్సలు లేవు. మూఢనమ్మకాలు నమ్మరు? అస్సలు నమ్మను. శనివారం శుక్రవారం పిల్లడ్డం వచ్చింది, కుక్కడ్డం వచ్చింది, నథింగ్ డూయింగ్ సార్. అట్లాంటివి ఏమి లేవు. హ్యూమనిటీని నమ్ముతాం. అబ్బా. దేవుడు దయ్యాలని నమ్ముతారా? దేవుడు అంటే పాజిటివ్నెస్సే దేవుడు సార్. మనం ఒక దాన్ని నమ్మి వెళ్తున్నప్పుడు అది నువ్వేమనుకున్నా అదే దేవుడు. అలా అని చెప్పేసి విపరీతంగా టెంపుల్స్కి వెళ్ళటం లేకపోతే అస్సలు నేను వెళ్ళను అనేది ఏమి ఉండదు సార్. సందర్భం ఉండి ఎక్కడైనా టెంపుల్ ఉన్న దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఏదైనా సరదాగా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకొని వెళ్ళటం అనేది అన్ని టెంపుల్స్కి వెళ్తాం. అదే పిచ్చిలాగా ఉండదు మళ్ళీ. అంటే ప్రతి శనివారం ఒక టెంపుల్కి వెళ్ళాలి, లేకపోతే ప్రతిరోజు ఇంట్లో పూజ చేయాలనేది లేదు. బట్ ఉంటుంది మనసులో దేవుడి మీద 100% దేవుడు అంటే నమ్మకం. అదంతా
దేవుడు అని నమ్మకం. ఓకే, దయ్యం అంటే దయ్యాలు ఉన్నాయా? నా దృష్టిలో అయితే లేవు సార్. ఓకే, దయ్యాలు లేవు, దేవుడు నమ్ముతారు. మంచితనమే దేవుడు సార్, చెడుతనమే దెయ్యం సార్. ఒక మంచి మీకు ఇష్టమైన హీరో పేరు చెప్పండి. అందరి పేర్లు చెప్పకండి, అందరి పేర్లు మాకు తెలుసు, అందరితో పనులు చేయాలని చెప్పేసి అదే చెప్తాం కదా సార్. ఇంకా ఇప్పుడు ఎట్లా మీరు అడిగే క్వశ్చన్ అది చెప్పరా? పోనీ అది తీసేయండి. మీకు అందరు ఎట్లా హీరోలు ఇష్టం, మీకు ఇష్టమైన డైరెక్టర్ పేరు ఏమని చెప్తారా? అది కూడా చెప్పండి. డైరెక్టర్ అందరు ఇష్టం సార్. వెరీ గుడ్. అందరు డైరెక్టర్లు ఒకటి ఒక 1 crore నుంచి 100 crores వరకు సినిమాకి బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ని కన్వే చేసి ఒక హీరో కథ చెప్పి హీరోని ఒప్పించి వస్తున్నాడంటే అతను డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మంచి టాలెంట్ ఉన్నోడే అవుతాడు సార్. ఎగ్జిక్యూషన్లో తేడా వచ్చి రిలీజ్లో తేడా వచ్చి సినిమా పోయినంత మాత్రాన డెఫినెట్గా అతను ఒక సినిమా పోయిన డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు కాకుండా పోతారంటే ఎవరు పెద్ద డైరెక్టర్లు అవ్వరు సార్. కాబట్టి అందరూ టాలెంటెడే కదా సార్. ఈ సందర్భాన ఒక క్వశ్చన్ అడగాలని గతంలో వేసిన క్వశ్చన్. మీరు లెక్చరర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఫీల్ అయ్యేవారు మీ లెక్చరర్స్తో? నేను చెప్పే పాఠాలు చాలా హ్యాపీగా నేను చెప్పిన పాఠాలు ఇప్పటికే నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు సార్. స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు? అంటే మీరు బోర్గా ఫీల్ అవుతున్నారా? ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఇక్కడ మొదలైతే అది మధ్యలో ఆపిందా కష్టం అవుతుంది. మీకు మీ కాంట్రాస్ట్ ఎందుకంటే మీకంతా పంచులు అదే చెప్పాను ఫస్టే. మీ స్టైల్లో ఇంటర్వ్యూ మీరు అడగవచ్చు సార్, మీ స్టైల్లో నేను చెప్పలేను సార్ అని చెప్పాను. ఓకే, సో అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు? చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్టూడెంట్స్? లేదు, మీ పాఠం బోర్రా పోయి ఇటు సార్తో బోర్ లే అసలు ఒక్కళ్ళు కూడా లేరు సార్. నేను 7 yearsలో నాకు ప్రతి క్లాసులో మొత్తం 100% నాకు ఫేవరెట్ స్టూడెంట్స్ సార్ అందరూ. సో ఎకనామిక్స్ ఎందుకంటే నోట్స్ మీద పేపర్ మీద నోట్బుక్లో పెన్ను పెట్టకుండా మొత్తం చెప్పేస్తారు. అయినా చెప్పేస్తారు మొత్తం ఎవరైనా చెప్పండి మీరు నోట్బుక్ మీద పెన్ను పెట్టకుండా నేర్చేసుకునేవాళ్ళు పాఠం నేను చెప్తే. సో అందుకు ఆ ఎలాబరేట్ చేసి చెప్పడం అలవాటు, లాగి చెప్పటం, ఎక్కడ ఏమి సింక్ చేసి దాన్ని కొట్టే తెచ్చి అనకుండా ఆ ప్రాసెస్ తెచ్చకుండా అనకుండా కొంచెం డీటెయిల్ చెప్పండి. మీకు ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పండి. ఇష్టమైన హీరోయిన్ సౌందర్య సార్. అమ్మా, సౌందర్య మీరు నేను చెయ్యాలని ఉండేది సార్, కానీ కాంబినేషన్ ఏ సినిమాలో చేయలేదు. అది ఒక కోరిక మిగిలిపోయింది. అది వచ్చినప్పటికీ ఆ చైల్డ్హుడ్లో అయితే రాధా ఫేవరెట్ హీరోయిన్. రాధా చిరంజీవి గారితో ఈక్వల్గా డ్యాన్స్ చేస్తారు అనేది అప్పుడు ఇండస్ట్రీకి రాకముందు చైల్డ్హుడ్లో ఒక ఫీల్ అయ్యి చూసేది. హీరోయిన్ కోసం సినిమా చూడటానికి ఏదైనా వెళ్ళానంటే రాధా. అప్పట్లో ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు సౌందర్య గారి పెర్ఫార్మెన్స్ బాగా ఇష్టం ఉండేది సార్, కానీ కాంబినేషన్ అప్పట్లో రాధా సినిమా హీరోయిన్ ఉన్నప్పుడు ఆ దశలో ఉన్న ఐటమ్ సాంగ్లో ఎవరు సినిమా వాళ్ళు ఐటమ్ సాంగ్లు ఇస్తున్నారు పలానా సినిమాలు ఉన్నారు అంటే? ఐటమ్ సాంగ్ అప్పుడు ఏముంది సార్, అనురాధ గారు, జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత గారు ఉండే. మీరు రాధా అన్నప్పుడు సిల్క్ స్మిత గారు వాళ్ళు ఏ సాంగ్స్ ఉన్నా వాళ్ళ కోసం సినిమా చూసేది కాదు సార్. నేను మళ్ళా సిల్క్ స్మిత కోసం సినిమా చూసింది పోస్టర్ మీద ఆవిడ కనిపిస్తుంది, నేను వెళ్ళిపోయాను. లేదు రాధా కాదు, నా గురించి చెప్తాను. చెప్పండి. సిల్క్ స్మిత పోస్టర్ ఉంటే వెళ్ళిపోయారు. సూపర్. నేను అప్పట్లో మీరు రాధా ఉంటే నాకు ఫేవరెట్ హీరో. అంటే డ్యాన్స్ బేస్లో డ్యాన్స్ బాగా చేస్తుంది చిరంజీవి గారు. బాగా యాక్టింగ్ బాగా చేయదు ఆవిడ? యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, బట్ నేను డ్యాన్స్ కోసం వెళ్ళేవాడు. డ్యాన్స్ కోసం. సో మీరు నేర్చుకున్న పనులు ఏమైనా ఉపయోగపడ్డా? మీరు కరాటే చాలా ఉపయోగపడింది సార్. నేను ఫైట్స్లో సినిమాలు ఫైట్స్, రోపులు పట్టడం, డైసు, మళ్ళీ రెడ్ బెల్ట్ తర్వాత మళ్ళీ చేయాలని లేదు సార్. నాకు యాక్సిడెంట్ అయింది 93లో. యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయితే ఇంకా అప్పటి నుంచి చేయొద్దు అన్నారు. సో అప్పుడు ఆఫ్ చేశాను. ఇంకా లేకపోతే బ్లాక్ అట్లీస్ట్ ఒక రింగ్ అన్నా, బ్లాక్లో 10 rings ఉంటాయి తైకొండలో, ఒక రింగ్ వరకు అన్నా వెళ్ళి బ్లాక్ బెల్ట్ కట్టుకోవాలనేది అంబిషన్ ఉండింది, కానీ రెడ్ కట్టుకోవడంతో ఆగిపోయింది. 93లో ఆపేశాను సార్. అది ఇప్పుడు ఫిజికల్ డైమెన్షన్స్ కోసం కానీ అది డెఫినెట్గా యూజ్ఫుల్ సార్. అది నాకు ఫైట్స్లో చాలా ఉపయోగపడింది. అది ఫైట్స్ ఇంకా మీరు నేర్చుకున్న దాంట్లో డ్యాన్స్ నేర్చుకున్నారా? డ్యాన్స్ నేర్చుకున్నాను, చేసే అవకాశం రాలేదు. ఇక్కడ ఫ్యూచర్లో రావాలని చెప్పి కోరిక.
డ్యాన్స్ గురించి డ్యాన్స్ రావాలి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. చేయాలి సార్. ఎట్లాగో ట్రాక్ తిప్పుతున్నారు కాబట్టి తిప్పుతుండడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిరుగుద్దో లేదో చూడాలి. తిరుగుతుందండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. తప్పకుండా తిరుగుతారు. మీరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవుతారు. దిల్ రమేష్ థ్యాంక్ యూ సార్. వెలుగుతారు, వెలగాలని నా కోరిక. అట్లాగే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పైన మీ మార్కులు ఇస్తారు 10 మార్క్స్. మన ఇద్దరు సంభాషణకి 8 ఇస్తారు. అందులో 4 మీది 4 నాదా? కాదు, మీదే 5 సార్, నాది 3 సార్. అంటే నేను ఎలాబరేట్ చేసి చెప్పింది తగ్గించాను యాక్చువల్గా. వేరే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ చెప్పా. 2-3 భాగాలు వచ్చేది. రాజమౌళికి మించిపోయి వాళ్ళ మన కూడా ప్రతి పార్ట్. బాహుబలి 1, 2, 3, 4 అన్నట్టు దిల్ రమేష్ 1, 2, 3, 4 1.5 hour ఉంటాయి కదా సార్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఛానల్స్లో. ఐ డ్రీమ్ కానీ సుమను అవి చేశారు, 10 టీవీ 9 వాటిల్లో ఉంటాయి. పెట్టారు కూడా సార్. మీరు అన్నట్టు వాళ్ళు బోర్ కొట్టింది అనుకో, ఎడిట్ చేసి 40 నిమిషాలు 35 నిమిషాలు పెట్టేవాళ్ళు. కానీ పెట్టలేదు ఎక్కడ, చేసిన ఎక్కడ ఏ ఛానల్లో కట్ చేయలేదు. ఇంకా ఎడిటర్ లేడేమో ఆ రోజు. అన్ని ఛానల్లో లేరా సార్. ఓకే, మీరు కూడా కట్ చేయరు చూడండి. మీ ఎడిటర్ కట్ చేయమన్నా కట్ చేయరు. బాగా వచ్చింది సార్ ఉంచండి. మీరే అంత మాట చేయాలి ఇక. లేకపోతే చేసేవాడే, యాక్చువల్గా చేసేవాడే. మీరు చెప్పాక అసలు చేయడు. సో మొత్తానికి ఈ రకంగా మీరు రావడం, మీతో మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, మంచిగా ముగిసినందుకు చాలా. మీ ఇంటర్వ్యూ నాకు ఇలా కాదు సార్, మీరు సత్యన్నలాగా ఇంటర్వ్యూ, నేను ఆ గెటప్లో ఉంటారు, అద్భుతంగా ఉంటుంది అసలు. అలా చూస్తుంటారు అనుకున్నాను. మీరు మోడర్న్ సత్యన్న అయ్యారు. కొంచెం అప్గ్రేడ్ అయ్యాం కదా అప్పటికిప్పటికి. ఇంకా సత్యన్న అదే గెటప్లో. అవును, అలా అనుకున్నాను. పంచగట్టు కంబలు వేసుకుని అది చేసేవాడిని. అవును, అప్పట్లో చేసాం చాలా. అట్లా చాలా ఐడెంటిఫై కదా, పెద్ద రీచ్ ఉండేది అప్పట్లో మీకు. అదే ఎంతసేపు విలన్గా ఉంటాను, తర్వాత క్యారెక్టర్లు కోరుకుంటారు కదా, అట్లాగే నేను కూడా కొందరు కోరుకున్నట్టు నేను కూడా కోరుకున్నాను అంతే. ఎంతసేపు సత్తాను ఎందుకు, ఇట్లా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మొత్తానికి 8 మార్క్స్ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూకి. ఇంకా 2 మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఇస్తారేమో చూడాలి సార్. ఆడియన్స్ ఎట్లా 2 మార్క్స్ ఎందుకు ఇవ్వలేదంటే, మీరు అడిగిన రేంజ్లో మీ పంచెస్ లాగా అలా చెప్పలేకపోయిందని తగ్గించాను మార్కులు. మీరు తగ్గించుకున్నాను. అందుకనే కదా మీకు 5 ఇచ్చి నేను 3 అంది. లేకపోతే ఆ 2 వచ్చి ఉంటే 10% 10% అయ్యేది. 5 అయ్యేది మొత్తానికి అయ్యేది. సో నెక్స్ట్ ఏమైనా నాకు కనీసం మొత్తం మార్కులు రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి సినిమా చేసినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను సార్. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా పెడదాం ఇంటర్వ్యూ డెఫినెట్గా. తప్పకుండా సార్ పెడదాం. అలాంటి సినిమాలు ఉన్నాయి సార్. మన బిలీవ్నెస్ ఎప్పుడు తప్పు అవ్వదు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తూ, అంటే అప్పుడు కూడా నన్ను యాంకర్గా ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత కూడా. 1 సంవత్సరమే సార్. ఇంకా 1 year కూడా నేను యాంకర్గా ఉండాలి. నేను క్వశ్చన్ అడగాలి. బయట ఏం చేసినా ఇక్కడ యాంకరే సార్. బయట అద్భుతమైన సినిమాల్లో ఏ క్యారెక్టర్ చేసినా మీ కత్తికి 2 వైపులు పొద్దున ఉంది సార్. ఆ కత్తికి ఒక వైపే. అచ్చా, ఎక్కడండి ఇంకా లెక్చరర్ సార్గా ఉంది కదా మీకు. అది అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఒకటే, మీరు ఇప్పుడు ఆన్ ది స్పాట్ మీరు ఇక్కడ యాంకర్గా చేస్తారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి క్యారెక్టర్ చేస్తారు. నేను మీ పొజిషన్లో చేయలేను కదా, ఓన్లీ క్యారెక్టరే కదా. అయితే నేను కొంచెం గ్రేటే కదా సార్. అమ్మా మొత్తానికి మెచ్చుకున్నాను నన్ను. చాలా థ్యాంక్ యూ అండి మీకు. మీరు వచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీకు కూడా నమస్తే. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.